హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ధర్మో రక్షిత రక్షిత అని అంటారు. శ్రీకృష్ణుడు ధర్మయుద్ధమే కదా చేసింది. గాంధారి శాపం నుంచి ఆ ధర్మం శ్రీకృష్ణుడిని ఎందుకు రక్షించలేకపోయింది? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చేస్తే అదే ధర్మం. ఇప్పుడు కృష్ణుడే ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మం కృష్ణుడిని కాపాడదు. పైగా గాంధారి ఇచ్చినటువంటి శాపంలో లాజిక్ పెద్దగా లేదు, ఎమోషన్ మాత్రమే ఉంది. తన బిడ్డలు ఇంకొక స్త్రీని వివస్త్రణ చేసి పబ్లిక్లో నిలబెట్టడానికి ప్రయత్నించారన్న విషయం గాంధారికి తెలుసు. ఒక స్త్రీగా గాంధారి దుర్యోధనుడు దుశ్శాసనుడు చేసినటువంటి పనిని ఏనాడు ప్రోత్సహించదండి. మరి అప్పుడు ఎలా ఆ శాపం కృష్ణయ్యకి తగిలింది? చెప్తాను, అదే వస్తున్నాను, సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. అటాచ్మెంట్ అంటే ఏంటి, డిటాచ్మెంట్ అంటే ఏంటి? మనకి ఈ భౌతిక ప్రపంచంలో దేని మీదైనా ఆసక్తి ఉందనుకోండి, అదేం చేస్తుందంటే మనల్ని ఈ ప్రపంచంలోనే ఉంచేస్తుంది. ఆ అటాచ్మెంట్ యొక్క రిజల్ట్ ఏంటంటే మనకి ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం చాలా లిమిటెడ్. మనం ధర్మ మార్గాన్ని ఆచరిస్తే, భక్తి మార్గాన్ని ఆచరిస్తే మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశించకుండా మోక్షాన్ని పొందుతాం. మరి గృహస్థ మార్గం చెప్పినప్పుడు డిటాచ్మెంట్ ఎలా వీలవుతుంది గురించి? ఉంటుందండి. చెప్పండి, మీ పరిభాషలో భక్తి మార్గాన్ని ఆచరించడం అంటే మీరు చెప్పండి ఏమిటి? మరి శ్రీకృష్ణుడు బంధాల మీద ఆయన ఉద్దేశం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు గురుజీ. కృష్ణుడు రిలేషన్షిప్స్కి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వ్యక్తి. ఎన్నెన్నో పాపాలు చేసి ఒక కుక్కగానో, పందిగానో, పిల్లిగానో, ఒక పురుగుగానో, చీమగానో, లేదంటే మలంలో ఉండేటటువంటి ఒక వర్మ్ పురుగుగా పుట్టినా కూడా కృష్ణుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. కృష్ణుడు ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో వాళ్ళ పక్షానే ఉంటాడా? ఎంత బలాఢ్యులమైనా, ఎంత అనుభవజ్ఞులమైనా కూడా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు అందరూ కష్టాలు పడవలసింది. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం అండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. లైఫ్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం గీత ప్రకారం ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటారు? మీరు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలో మీకు తెలియనప్పుడు ఏం చేయాలి? కృష్ణుడిని అడగాలి. మన లైఫ్ పర్పస్ మనకు తెలియట్లేదు అన్నప్పుడు అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ పర్పస్ ఏమిటో ఎక్కడ రాశారో, ఎక్కడ చెప్పారో ఆ సోర్స్ దగ్గరికి మీరు వెళ్ళాలి. మనం దేనికి అర్హులమో దాన్ని మనకి ఆయన ఖచ్చితంగా అందిస్తాడు. జీవితంలో మనం అన్నీ కోల్పోతున్నాం అని అంటే అర్థం ఏంటి? ఎలా తీసుకోవాలి దాన్ని మనం? ఏది మీతో ఉండదండి. అది రిలేషన్షిప్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అసలు మన శరీరమే మనతో ఉండదు. When the situation is beyond your control, surrender to the situation. అంటే నిరుత్సాహపడకూడదండి, అనవసరంగా డిసప్పాయింట్ అవ్వకండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. మిమ్మల్ని ఇవాళ ఇలా ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం మనం జూమ్ ఇంటర్వ్యూలో చేసాము, మన ప్రేక్షకులంతా కూడా మన వీడియో చూసారు లాస్ట్ టైము. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఇచ్చిన సమాధానాలు కూడా చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మిమ్మల్ని ఇలా లైవ్లో చూడడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. గురుజీ, ధర్మో రక్షిత రక్షిత అని అంటారు. మరప్పుడు శ్రీకృష్ణుడు ధర్మయుద్ధమే కదా చేసింది. యుద్ధం కోసం ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ చిన్న అబద్ధం ఆడినా ముఖ్య ధ్యేయం ధర్మం అయినప్పుడు అదంతా కూడా ధర్మం కిందకే వస్తుంది అని అన్నప్పుడు, మరి గాంధారి శాపం నుంచి శ్రీకృష్ణుడు ఎందుకు, ఆ ధర్మం శ్రీకృష్ణుడిని ఎందుకు రక్షించలేకపోయింది? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసా? ధర్మానికి ఎన్నెన్నో నిర్వచనాలు ఉంటాయి, కానీ ఒక నిర్వచనం శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చేస్తే అదే ధర్మం.
కృష్ణుడిని ధర్మం ఎందుకు కాపాడలేకపోయింది అన్నారు కదా. ఉమ్, ఇప్పుడు కృష్ణుడే ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మం కృష్ణుడిని కాపాడదు. కృష్ణుడే ధర్మాన్ని రక్షించడం కోసం, స్థాపించడం కోసం, పునరుద్ధరించడం కోసం అవతారం దాల్చి వస్తూ ఉంటాడు. ఉమ్, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, మంచివారిని రక్షించడం కోసం, చెడ్డవారిని శిక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, స్థాపించడం కోసం నేను అన్ని యుగాల్లోనూ, ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతారం దాల్చి వస్తాను. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, పరశురామ, ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి. సంభవామి యుగే యుగే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు క్లియర్గా. కాబట్టి ఆయన ధర్మానికి రక్షకుడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ధర్మం కృష్ణుని ఎందుకు రక్షించలేదు? ఎందుకంటే ధర్మయుద్ధంలో ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మరాజుని ధర్మ సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం అర్జునుడికి రససారథ్యం వహించి కొన్ని చిన్న చిన్న ఏమనాలి షార్ట్ కట్స్తో కృష్ణుడు కొంచెం చాకచక్యం, స్మార్ట్నెస్ వాడి పాండవుల్ని రక్షించాడు. ఒకటేమిటంటే, జయద్రథుణ్ణి రేపు సూర్యాస్తమయంలోకి చంపేస్తాను అని చెప్పి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు జయద్రథుడిని దాచేశాడు ఆ రోజంతా. జయద్రథుడిని చంపాలి అంటే ఎక్కడున్నాడో తెలియట్లేదు కదా అర్జునుడికి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి ఒక సూర్యాస్తమయ వాతావరణాన్ని సృష్టించాడు. ఓ సూర్యుడు అస్తమించాడు కదా అని చెప్పి జయద్రథుడు బయటకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు సంహరించాడు. కొంచెం చిన్న చిన్న ఇలా టెక్నిక్స్ ఉంటాయి అనమాట. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం కోసం అప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఇంత చేసినా కూడా ధర్మ పరిరక్షకుడు, ధర్మవేత్త, ధర్మమూర్తి, ధర్మ సంరక్షకుడు అయినటువంటి ఆ కృష్ణుణ్ణి గాంధారి ఎందుకు శపించింది? గాంధారి శాపం నుంచి కృష్ణుడి యొక్క యదువంశం ఎందుకు సర్వైవ్ అవ్వలేకపోయింది? అది మీ ప్రశ్న. ఒక మాటలో చాలా పెద్ద వృత్తాంతం అండి. మీకు షార్ట్ ఆన్సర్ కావాలా, లాంగ్ ఆన్సర్ కావాలా? మాకు కొంచెం డీటెయిల్గానే చెప్పండి గురుజీ. డీటెయిల్గా చెప్పనా? ఓకే ఫైన్, చూద్దాం. మీడియం ఆన్సర్ ట్రై చేస్తాను, లాంగ్ అయితే మీరు చూసుకోండి. అలాగే. ఇప్పుడు ఏమిటంటే, కృష్ణుడు బ్రహ్మదేవుడి ఒక రోజులో ఒకసారి తానే స్వయంగా అవతరించి ఈ భూమి మీదకి వస్తాడు. అది ఎప్పుడు జరిగింది? ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ రోజులో 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక దాదాపు 5000 సంవత్సరాల క్రితం భూభారం పెరిగిపోయినప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి ఆ క్షీరసాగరానికి వెళ్ళి అక్కడ పురుష సూక్తాన్ని జపించి కృష్ణుని ఉదయించమని రక్షించారు అని ప్రార్థించారు. సో కృష్ణుడు అవతరించాడు. ఒక 125 సంవత్సరాలు ఆయన లీలలను చేశాడు. ఇక లీలలు ముగించి అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైంది. కృష్ణుడికి ఏమనిపించిందంటే, నేను ఇప్పుడు అవతారం చాలించవలసినటువంటి సమయం వచ్చేసింది. అంటే ఆయన వచ్చింది దేనికి? మనం చెప్పుకున్నట్టు ధర్మాన్ని రక్షించడం కోసం, మంచివారిని రక్షించడం కోసం, చెడ్డవారిని శిక్షించడం కోసం. ఈ 3 పనులు, ఈ 3 కార్యాలు ఆయన స్వయంగా చేశాడు. పూతనని, అఘాసురుడు, శకటాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, ఇలా ఎంతోమంది అసురుల్ని ఒక బాలుడిగా ఉన్నప్పుడే బృందావనంలో సంహరించాడు. అలా బృందావనంలో నుంచి మథురకు వచ్చినప్పుడు, ద్వారకు వచ్చినప్పుడు ఇంకా చాలామంది రాక్షసులు ఉన్నారు. జరాసంధుడి యొక్క సైన్యం 17 సార్లు జరాసంధుడు 23 అక్షోహిణుల సేనతో కృష్ణుని ముట్టడి చేశాడండి మథురలో. కృష్ణుడు వారందరినీ సంహరించాడు. అలాగే శల్వ అని, దంతవక్ర, విధూరత, శిశుపాలుడు, ఇలా ఎంతోమందిని సంహరించాడు. అలా భూభారాన్ని తగ్గించాడు. ఒకసారి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, నేను భూభారాన్ని ఎంతో తగ్గించాను, ఇప్పుడు ఆ బాధ్యతని నా భక్తులు కూడా స్వీకరించాలి. కాబట్టి నేను ఇక నా మిగిలిన అవతార సమయంలో నేను ఆయుధం చేపట్టును అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. చేసి కురుక్షేత్ర సంగ్రామంలో తాను ఆయుధం చేపట్టకుండా రథసారథ్యాన్ని తీసుకుని కేవలం పాండవులకి అలా ఒక సహాయకుడిగా, స్నేహితుడిగా, రథసారథిగా మెలిగాడు. ఇక ఈ భూభారాన్ని తగ్గించే బాధ్యత నా భక్తులకు అప్పచెప్తున్నానని చెప్పి తన భక్తులైనటువంటి పాండవులతో ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేయించాడు. ఇది కేవలం పాండవుల బాధ్యతే కాదండి, మన బాధ్యత కూడా. మన బాధ్యత కూడా. ఇప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మాన్ని రక్షించడం అనేది కేవలం భగవంతుడి బాధ్యత కాదు, కేవలం ఆంజనేయుడి బాధ్యత మాత్రమే కాదు, కేవలం రాముడి బాధ్యత మాత్రమే కాదు, కేవలం పాండవుల బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత కూడా.
ఇప్పుడు మీరు ఈ శాస్త్రాల మీద ధర్మానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు కూడా ధర్మాన్ని రక్షించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. నాతో చెప్పిస్తున్నారు కూడా. అంటే మనందరిది బాధ్యత. అంటే కృష్ణుడు ఆ బాధ్యతను నిర్వహించాడు. ఆయన చాలా హై లెవెల్లో చేశాడు. తర్వాత భక్తులు కూడా కొంచెం సేవనిస్తాడనమాట. అలా కృష్ణుడు ధర్మాన్ని రక్షిస్తూ భగవద్గీతను చెప్పి తాను అవతారాన్ని ముగించే ముందు మన అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. అంటే అర్జునుడి ద్వారా మనందరికీ భగవద్గీతను బోధించాడు. బోధించి ఇక అవతారం చాలించవలసినటువంటి సమయం వచ్చేసింది. మీ క్వశ్చన్కి నా ఆన్సర్కి ఎంత లింక్ ఉందో చూస్తున్నారు కదా, వస్తాను. మీ క్వశ్చన్ దగ్గరికి వస్తాను. కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను కంటెక్స్ట్ సెట్ చేయాలి. ఇప్పుడు కృష్ణుడు అవతారాన్ని చాలించవలసినటువంటి సమయం వచ్చేసింది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిపోయింది. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత గాంధారి కృష్ణుని శపించింది. కృష్ణ, నా 100 మంది బిడ్డల్ని చంపింది భీముడైనా కూడా ఆ భీముడికి అసలు పాండవుల అందరికీ పూర్తి ప్రోత్సాహాన్ని, మద్దతుని, సపోర్ట్ని ఇచ్చింది నువ్వు. కాబట్టి నా 100 మంది సంతానానికి కారణం భీముడి కన్నా ఎక్కువ నువ్వే అని నేను నమ్ముతాను. ఎలా అయితే నీ వల్ల నా వంశం పూర్తిగా నిర్వంశం అయిపోయిందో అలాగే నీ వంశం కూడా, నీ యదువంశం కూడా పూర్తిగా నాశనం అయిపోవాలని శపించిందండి. మహాపతివ్రత కాబట్టి ఆవిడ శాపం పనిచేస్తుంది. ఎంత పతివ్రత అయినా భగవంతుడి కన్నా గొప్ప కాదు కదండి. భగవంతుడిని ఎలా శపించగలదు అని ఎవరికైనా సందేహం రావచ్చు. గాంధారి శాపం, గాంధారి గొప్ప పతివ్రతే, కానీ కృష్ణుడు భగవంతుడు కదా, ఈ సకల చరాచర సృష్టికి ఆధారభూతుడు, పైగా ఆయన సృష్టికర్త. ఇప్పుడు భగవద్గీతలో 11వ అధ్యాయంలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వంలో ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పతివ్రతలు ఉన్నారు, ఒక పతివ్రత గాంధారి. అలా విశ్వానికే నాయకుడు, విశ్వాధినేత అయినటువంటి పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మజం బభుం అయినటువంటి ఆ కృష్ణుడికి, ఆ కృష్ణుడు వంశానికి గాంధారి శాపం ఎలా తగులుతుందండి? పైగా గాంధారి ఇచ్చినటువంటి శాపంలో లాజిక్ పెద్దగా లేదు, ఎమోషన్ మాత్రమే ఉంది. తన బిడ్డలు తప్పు చేశారన్న విషయం గాంధారికి తెలుసు. తన బిడ్డలు ఇంకొక స్త్రీని వివస్త్రణ చేసి పబ్లిక్లో నిలబెట్టడానికి ప్రయత్నించారన్న విషయం గాంధారికి తెలుసు. ఒక స్త్రీగా పతివ్రత సంగతి, ఒక తల్లి సంగతి పక్కన పెడితే, తల్లిగా తన పాత్ర పక్కన పెడితే, ఒక స్త్రీగా గాంధారి దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేసినటువంటి పనిని ఏనాడు ప్రోత్సహించదండి. కానీ ఒక ఎమోషన్లోకి వచ్చేసి శపించేసింది కృష్ణుడిని. దుర్యోధనుడి మీద ప్రేమతో, దుశ్శాసనుడి మీద ప్రేమతో. ఇప్పుడు మనకి ఎమోషన్ ఎక్కువైపోయింది అనుకోండి, లాజిక్ మిస్ అయిపోద్ది. మనం భావోద్వేగానికి గురయ్యామనుకోండి, మనకున్నటువంటి ఆ వివేకం పూర్తిగా పోతుంది. గాంధారికి తెలుసు తన బిడ్డలు, తన కొడుకులు అధర్మపరులని తెలుసు. ఒక స్త్రీని, పతివ్రత అయినటువంటి గాంధారికి తెలుసండి, ఇంకొక పతివ్రత అయినటువంటి ద్రౌపదిని అవమానించడం ఎంత మహాపాపమో గాంధారికి తెలుసు. తెలిసినా కూడా కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయింది. అది తప్పని ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. తప్పని తెలిసినా కూడా బిడ్డలు చేసేటటువంటి తప్పుల్ని సమర్థించారండి ఈ తల్లిదండ్రులు. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా తప్పును సమర్థించకూడదుగా. మరి అప్పుడు ఎలా ఆ శాపం కృష్ణయ్యకి తగిలింది? చెప్తాను, అదే వస్తున్నాను, సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కృష్ణుడికి ఆ శాపం ఎలా తగులుతుంది చెప్తాను. ఇప్పుడు గాంధారి చేసినటువంటి శాపంలో లాజిక్ లేదు, ఎమోషన్ మాత్రమే ఉంది. ఊరికే సెంటిమెంటల్గా ఆలోచించి ఆ క్షణికావేశానికి లోనయ్యి తన వంశం నాశనం అవ్వాలని ముందే తెలుసు, అవ్వాల్సిందే. ఇప్పుడు భీముడు చంపకపోతే, కృష్ణుడు చంపించకపోతే దుర్యోధనుడు ఏమైనా శాశ్వతంగా బతికేస్తాడా ఏంటి? ఏదో రోజు చావాల్సిందే. ఇన్ని పాపాలు చేశాడు కదా, ఎక్కడ పోతాయి? ముఖ్యంగా అన్ని పాపాల్లోకి మెయిన్ పాపం ఏంటంటే ఈ స్త్రీని అవమానించడం. అది పక్కనే ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ కర్ణుడు ఐడియా ఇస్తాడు, వెళ్ళి ద్రౌపదిని లాక్కురా, చీర విప్పడానికి ట్రై చేయని చెప్పి ఇస్తున్నాడు. ఇలాంటిటువంటి అనవసరమైనటువంటి సలహా ఇస్తున్నాడు. అటువంటి దుస్సాంగత్యం చేసి తన కొడుకు చాలా దురాగతాలు చేశాడన్న విషయం గాంధారికి తెలిసినా కూడా ఆ క్షణికావేశానికి, ఇంపల్సివ్ నేచర్కి లోనై కృష్ణుని శపించింది. ఇప్పుడు ఆవిడ శాపం ఒకత్తు, కానీ ఆ శాపాన్ని స్వీకరించాలా వద్దా అనేది అది కృష్ణుడి చేతిలో ఉందండి. కృష్ణుడు ఏం చేశాడంటే శాపాన్ని స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు? తన వంశం మీదకి తాను ఎందుకు శాపాన్ని స్వీకరించాడు? దానికి కనీసం 10 కారణాలు ఉన్నాయి. ఎన్ని వీలైతే అని చెప్తాను.
లేదంటే మీ ఇంటర్వ్యూ అంతా దీంట్లోనే వెళ్ళిపోతుంది. కానీ ఒక్కొక్కటిగా చెప్తాను నేను. కృష్ణుడు శాపాన్ని స్వీకరించకపోతే ఆ శాపం సఫలం కాదు. అది పతివ్రత మాట అయినా, ఋషి మాట అయినా, దేవతల మాట అయినా, ఎవరి మాట అయినా కూడా కృష్ణుడి ఆమోదం లేనిదే ఆ మాటలు చెల్లవండి. ఆయన ఆమోదించాలి. ఇప్పుడు గాంధారి శపించింది కోపంలో, కానీ కృష్ణుడు ఆ శాపాన్ని ఆమోదించాడు. ఎందుకు ఆమోదించాడు చెప్తాను. ఇప్పుడు కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు, యదువంశంలో జన్మించాడు. కానీ ఆ యదువంశంలో ఉన్నటువంటి ఇతర యాదవులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసా? అందులో కొంతమంది నమ్రత కలిగిన వాళ్ళు, కొంతమంది యాదవులు చాలా మంచి వాళ్ళు, సంస్కారవంతులు. కానీ కొంతమంది యాదవులు కొంచెం గర్వం కలిగింది వాళ్ళకి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మా వంశంలో జన్మించాడు, మా వంశం ఎంత గొప్పది అన్నటువంటి ఒక అహంభావానికి లోనయ్యారు. ఇప్పుడు తెలుగులో సామెత ఉంది కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమేవాడని. అంటే కొంతమంది పూజారులు ఏమనుకుంటారంటే వాళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. అంటే మా ఆమోదం లేనిది ఎవరు దేవుడికి దర్శనం చేసుకోలేరు, మేము కర్టన్ తీయండి ఎవరు దేవుడిని చూడలేరు, మేము వాళ్ళకి నైవేద్యం, భగవంతుడికి నైవేద్యం పెట్టందే ఎవరికి అనుగ్రహం రాదు అని చెప్పి కొంతమంది పూజారులే కొంచెం అహంకారం వస్తుంది. భగవంతుడినే పూజిస్తున్నా కూడా భగవంతుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ పూజారుల్లో కూడా అప్పుడప్పుడు కాస్త అహంకారం ఉంటుంది. అవునా? అలాగే కొంతమంది యాదవులకు కూడా కాస్త అహంకారం వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి వంశంలో వాళ్ళు జన్మించారు కాబట్టి వాళ్ళలో అహంకారం ఉంది. అలా అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు గనక కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత, తాను భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ అహంకారం ఉన్నటువంటి ఈ వ్యక్తులు గనక ఈ ప్రపంచంలో ఇంకేదో మేము గొప్పవాళ్ళమి, మేము కృష్ణుడి వంశం నుంచి పుట్టాము, మాకు ఏమంటారు కొత్తలో ఈ మధ్యలో వస్తుంది కదా, నెపోటిజం అంటారా, నెపోటిజం, మా వంశంలో పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళ అంటే వంశానికి ఉన్నటువంటి గౌరవం మొత్తాన్ని వాళ్ళు స్వీకరిస్తారనమాట. అలా జరగకూడదు అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడంటే, నేను అవతారం చాలించి భగవద్ధామానికి వెళ్లే ముందు ఈ యాదవులందరినీ డిస్పాచ్ చేసేయాలి. ఈవెన్ వాళ్ళ వంశం అయినప్పటికీ కూడా, తన వంశమైనా కూడా గర్విష్ఠులు, అహంకారులు, స్వార్థపూరిత వ్యక్తులు, అసూయాపరులు, వాళ్ళు ఈ భూమి మీద నివసించకూడదు, తన వంశంలో వాళ్ళైనా కూడా. అదేంటి ధర్మం అంటే. ఇప్పుడు అర్జునుడు కూడా యుద్ధం చేయనన్నాడు. ఎందుకు? మా కుటుంబ సభ్యులు కదా అని. నీ కుటుంబ సభ్యులైనా కూడా వాళ్ళు అధర్మం పంచన చేరితే నువ్వు యుద్ధం చేయాల్సిందే, చంపాల్సిందే. తన వంశంలో పుట్టిన వాళ్ళైనా కూడా వాళ్ళు గర్విష్ఠులు అవుతున్నారు కాబట్టి కృష్ణుడు గాంధారి శాపాన్ని స్వీకరించి వారిని వారే నాశనం చేసుకునే విధంగా చేశాడండి. ఇక్కడ ఇంకొకటి ఉంది, మీకు ఒక శాపం గురించే తెలిసి ఉండొచ్చు, ఇంకో శాపం కూడా ఉంది యదువంశం మీద. అదేమిటంటే, ఈ ఒకసారి పెద్ద పెద్ద ఋషులు, నారద మహర్షి, విశ్వామిత్రుడు, ఇలా పెద్ద పెద్ద ఋషులందరూ ద్వారకకు వచ్చారు. అక్కడ వసుదేవుడు పూజ చేస్తుంటే వీళ్ళందరూ ఆ పూజలో చక్కగా తమ ఆధ్వర్యంలో పూజని నిర్వహించి వెళ్ళిపోతున్నారు ద్వారక నుంచి. అప్పుడు కృష్ణుడి యొక్క భార్య జాంబవతి సుతుడైనటువంటి సాంబుడు ఉన్నాడండి. ఆ సాంబుడు ఇంకా కొంతమంది పిల్లలు, వీళ్ళందరూ యదువంశీయులు, వీళ్ళందరూ ఏం చేశారంటే సాంబుణ్ణి ఒక గర్భిణీ స్త్రీగా అలంకరించి ఈ ఋషులు ఎదురుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి, స్వాములు మీరు బాగా, మీకు మంచి మంత్రాలు తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలు కాలాలు తెలుసు, మీరు చెప్పండి, ఈ గర్భిణీ స్త్రీ మగబిడ్డకి జన్మనిస్తుందా, ఆడబిడ్డకి జన్మనిస్తుందా అని అడిగారు. ఒక పురుషుడికి గర్భిణీ స్త్రీలాగా వేషం వేసి ఈ వీళ్ళని ఎగతాళి చేస్తూ ఈ గర్భిణీ స్త్రీ బిడ్డగా ఆడబిడ్డకి జన్మనిస్తుందా, మగబిడ్డకి జన్మనిస్తుందా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశారనమాట. వీళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తారా, ఇలా పరిహాసం చేస్తారా అని చెప్పి ఈ ఋషులకు కోపం వచ్చి శపించారు. ఏమన్నారంటే, ఈ గర్భిణీ స్త్రీ ఒక ముసలానికి జన్మనిస్తుంది. ముసలం అంటే ఒక ఐరన్ క్లబ్ అనుకోండి, లంప్ ఆఫ్ ఐరన్. ముసలానికి జన్మనిస్తుంది, ఆ ముసలమే మీ యదువంశ నాశనానికి కారణం అవుతుంది అని శపించారు. అప్పుడు వీళ్ళకి కొంచెం తెలివి వచ్చి, అయ్యో మేము ఋషులతో ఆడుకుంటున్నామే, మహామహా బ్రాహ్మణులు తపస్తంపన్నులతో ఆడుకుంటున్నామని చెప్పి వాళ్ళకి భయం వేసింది. ఇంతలో వీళ్ళు వెళ్ళిపోయారు, ఋషులు వెళ్ళిపోయారు. అప్పుడు అదే క్షణంలో సాంబుడి కడుపులో నుంచి ఒక ముసలం బయటకు వచ్చింది. అంతే, వెంటనే ఆ పెద్ద ఇనప ముద్దని ఆ ముసలాన్ని తీసుకువెళ్ళి ఉగ్రసేన మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఉగ్రసేన మహారాజు తెలుసు కదా,
కృష్ణుడి యొక్క తాతగారు, కంసుడి యొక్క తండ్రి గారు, ఉమ్, ఆయనే ద్వారకకు రాజు. కృష్ణుడే అంతా చేస్తున్నా కూడా ఆయన ఎప్పుడు రాజ్య సింహాసనం మీద కూర్చోలేదు. ఉగ్రసేన మహారాజు ద్వారకని ఏలుతున్నాడు రాజు. ఆ ఉగ్రసేన మహారాజుకి ఈ ముసలాన్ని చూపించాడు. చూపిస్తే అప్పుడు ఉగ్రసేన మహారాజు ఏమన్నాడంటే, ఆహా, ఈ ముసలం మన యదువంశానికి నాశనానికి కారణం అవుతుందా అని చెప్పి ఆయన ఏం చేయాలో తెలియక ఏమన్నాడంటే, ఈ ముసలాన్ని తీసుకువెళ్ళండి, సముద్ర తీరానికి తీసుకువెళ్ళండి, అక్కడ రాతి మీద అరగదీయండి, చందనం ఎలా అయితే అరగదీస్తారో అలా అరగదీసి ఆ పిండి మొత్తాన్ని మీరు దాంట్లో కలిపేసేయండి, ఆ నీళ్ళల్లో కలిపేసేయండి అని చెప్పాడు. సముద్రంలో కలిపేసేయండి అని చెప్పాడు. అలాగే చేశారు వాళ్ళు. ఇక దాన్ని అరగదీస్తూ ఉన్నారు. ఒక చిన్న మొక్క మిగిలిపోయిందండి, ఇనుప మొక్క చిన్నది మిగిలిపోయింది. అటు దాన్ని కూడా అరగదీయలేరు కదా, ఆ మొక్కని అక్కడ వదిలేశారనమాట. ఇప్పుడు నీళ్లలో కలిసినటువంటి ఈ ఇనుప పొడి ఉంది చూడండి, ఉమ్, అదంతా ఈ అలల వల్ల ఈ సముద్ర తీరానికి చేరుకుంది. చేరుకుని ఆ పొడంతా పెద్ద పెద్ద కర్రలుగా, వెదురు బొంగుల్లాగా పెరిగింది అనమాట. కేన్స్ పెద్ద పెద్ద కర్రలాగా పెరిగింది. ఇంతలో ఇలా యదువంశానికి ఋషుల నుంచి శాపం వచ్చిందన్న విషయం కృష్ణుడికి తెలిసింది. అంటే ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఈ లీలలో భాగంగా ఆయన తర్వాత తెలుసుకుని ఏం చేశాడంటే, మనల్ని యదువంశీయులు మన యదువంశాన్ని ఈ ఋషులు శపించారు. ఆ శాపం బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనం పూజలు చేయాలి. ప్రభాస క్షేత్రం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంచెం పూజలు, యజ్ఞాలు, యాగాదులు చేసి బ్రాహ్మణులకి దానం ఇచ్చి మనల్ని మనం పవిత్రీకరించుకోవాలని చెప్పి కృష్ణుడు సజెషన్ ఇచ్చాడు. ఇప్పుడు పుణ్యక్షేత్రంలో పూజలే చేయాలంటే ద్వారక కన్నా గొప్ప పుణ్యక్షేత్రం ఏమని చెప్పండి? లేదు. అయినా కూడా కృష్ణుడు ఏమన్నాడు? ప్రభాస క్షేత్రానికి వెళ్దామన్నాడు. అలా చెప్పి ఈ యాదవులందరినీ ప్రభాస క్షేత్రానికి తీసుకొచ్చాడు. అక్కడ వాళ్ళందరితో పూజలు చేపించాడు. పూజలు అయిపోయిన తర్వాత క్షత్రియులు కదా, కొంచెం మద్యపానం చేశారు, బ్రాహ్మణులకు దానం చేశారు, పూజలు అయిపోయినాయి. ఇక కాస్త తిని తాగడం మొదలుపెట్టారు, కాస్త మద్యపానం చేశారు. ఆ మద్యపానంలో కొంచెం మత్తు ఎక్కేసి ఒకరినొకరు దుర్భాషలు ఆడుకున్నారు, తూలనాడారు. ఆ కోపంలో ఏం చేశారు, అక్కడే పెరుగుండే కదా ఈ వెదురు బొంగులు, ఆ కర్రల్ని తీసుకుని ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. అలా కొట్టుకుని యదువంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చనిపోయారు వాళ్ళు. అంటే కృష్ణుడి యొక్క వంశమే ఇటువంటి అంతమా అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. దానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయండి. ఒకటేమిటి, ఎంత గొప్పవారైనా కూడా ఋషుల్ని అవమానిస్తే, బ్రాహ్మణుల్ని అవమానిస్తే, వారిని ఎగతాళి చేస్తే, గురువులనైనా ఎవరినైనా అవమానిస్తే ఇటువంటి జరుగుతుందని చెప్పాడు కృష్ణుడు. ఎంత గొప్పవారైనా మద్యపానం చేస్తే, ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటే ఇటువంటి గత్యంతరం పడుతుందన్నాడు. ఎంత గొప్పవారైనా, సాక్షాత్తు భగవంతుడి యొక్క కుటుంబంలో జన్మించిన వారైనా కూడా గర్వం ఉంటే ఇలా నాశనం అవ్వాల్సిందే అనుకున్నాడు. అందుకని ఇటుపక్క గాంధారి శాపాన్ని, అటుపక్క బ్రాహ్మణుల శాపాన్ని, ఋషులు గురువుల యొక్క శాపాన్ని స్వీకరించి ఆ శాప ఫలితంగా ఈ యదువంశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కృష్ణుడు ఈ విధంగా వారిని అంతం చేశాడనమాట. అంటే కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులను ఎవరు చంపుతారండి? ఎవరు చంపలేరు. అందుకని వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా కరెక్ట్ అరేంజ్మెంట్ చేశాడనమాట. ఇంతకీ దీంట్లో ఇదంతా కళ్ళకు కనిపించే సత్యం. ఈ శాపాలు, కొట్టుకోవడాలు, మద్యపానాలు, తిట్టుకోవడాలు, ఎగదాలు చేయడం, ఇదంతా కళ్ళకు కనిపించే సత్యం. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకొక సత్యం ఉంది. ఏమిటో సత్యం తెలుసా? ఎప్పుడైతే ఈ దేవతలందరూ శ్రీకృష్ణ భగవానుడిని, స్వామి అవతరించి భూమి భారాన్ని తగ్గించు, భూమిని కాపాడని ప్రార్థించారో అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? నేను అవతరిస్తాను, యదువంశంలో అవతరిస్తాను, నాతో పాటుగా మీరు కూడా యదువంశంలో అవతరించాలి అని వాళ్ళందరినీ ఆదేశించాడు. అప్పుడు ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా యదువంశంలో, వృష్ణివంశంలో, భోజవంశంలో జన్మించారు. జన్మించి కృష్ణుడి యొక్క లీలలో సహకరించారు. ఇప్పుడు వీళ్ళందరూ కృష్ణుడు ఎలాగో అవతారం చాలించబోతున్నాడు కాబట్టి వీళ్ళకి ఇంకా పని లేదు. ఇక్కడ వీళ్ళు కూడా చాలించాలి. మళ్ళీ వెనక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి. అవునా? అంటే కృష్ణుడికి సహకరించడం కోసం స్వర్గలోకం నుంచి, పైలోకాల నుంచి భూమి మీదకి వచ్చి మనుషుల్లా వ్యవహరించారు యదువంశీయులుగా. పని అయిపోయింది కదా, ఇప్పుడు 125 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళని డిస్పాచ్ చేయడం కోసం కృష్ణుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేలా చేశాడు. అంటే పైకేం కనిపిస్తుంది, వీళ్ళు కొట్టుకుని చనిపోయారు అనిపిస్తుంది,
ఉమ్, కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ దేవతలు కాబట్టి ఈ దేవతలు వాళ్ళ యొక్క అవతారాన్ని చాలించి మళ్ళీ పైకి వెళ్ళి దేవతల్లా వాళ్ళ యొక్క సేవలను కొనసాగించారు స్వర్గలోకంలో. అంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు కిందకు వచ్చారు కృష్ణుడితో పాటు, పైకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది అంటే కళ్ళతో చూసేదంతా నిజం కాదు, ప్రతిదీ మాయే. అంటే నిజం అంటే అక్కడ అదొక సందేశం అనమాట. ఉమ్, ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ సినిమా తీస్తాడండి, ఆ సినిమాలో ఎవరో కొట్టుకుని చేస్తారు, లేదంటే తిట్టుకుంటారు, ఇంకేదైతే చేస్తూ ఉంటారనమాట. దాని ద్వారా ఒక మంచి డైరెక్టరు ఆ సినిమా నుంచి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ తెర వెనుక వాళ్ళందరూ మంచి వాళ్ళు కావచ్చు, యాక్టర్స్. అలాగే వీళ్ళందరూ దేవతలు. ఎవరైతే ఇది ఏదో అందరూ కొట్టుకున్నారు చూడండి, వాళ్ళందరూ దేవతలు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి, కానీ వెళ్లే ముందు ఒక సందేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. ఏమిటా సందేశం? ఇవి మనం చెప్పుకున్నాం కదా, ఉమ్, బ్రాహ్మణుల్ని గురువుల్ని అవమానించకూడదు, ఉమ్, పతివ్రతకి చాలా భారం ఇదేంటిది నొప్పి కలిగించకూడదు, ఉమ్, స్త్రీలను అవమానించకూడదు, మద్యపానం చేయకూడదు, దుర్భాషలు ఆడకూడదు. అలా ఇటువంటి సందేశాలు ఇస్తూ ఆయన వీళ్ళని డిస్పాచ్ చేసేసారు అనమాట. ఇంకా చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఇచ్చాలండి. కాబట్టి గాంధారి శాపం వల్ల యదువంశం నాశనం కాలేదండి, ఉమ్. అది ఆల్రెడీ ప్లాంట్. శాపం ఒక నెపం మాత్రమే. పైకలా. పైకల్లా మీ భాషలో అంటే అటాచ్మెంట్ అంటే ఏంటి, డిటాచ్మెంట్ అంటే ఏంటి? అటాచ్మెంట్ అంటే ఆసక్తి. మనకి ఈ భౌతిక ప్రపంచంలో దేని మీదైనా ఆసక్తి ఉందనుకోండి, అదేం చేస్తుందంటే మనల్ని ఈ ప్రపంచంలోనే ఉంచేస్తుంది. మీకు డబ్బు మీద ఆశ ఉండొచ్చు, నగల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పొలాల మీద, ల్యాండ్ మీద, బంగళాల మీద, కార్ల మీద, ఇప్పుడు ఐఫోన్ల మీద, గ్యాడ్జెట్ల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పేరు ప్రతిష్టల మీద, యూట్యూబ్లో వ్యూస్ మీద ఆశ ఉండొచ్చు కొంతమందికి, ఇంకా దేని మీద ఆశ ఉండొచ్చు. అంటే ఇవన్నీ తప్పని అనట్లేదు. అది మన మనుగడకి, మన యొక్క సంరక్షణకి, మన యొక్క సర్వైవల్కి ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు మాత్రమే స్వీకరించాలి. కానీ అపరిమితంగా మనం స్వీకరించామనుకోండి, ఒక సేవాభావం లేకుండా స్వీకరించామనుకోండి, ఒక స్వార్థపూరిత భావనతో స్వీకరించామనుకోండి, అది అటాచ్మెంట్, అనవసరమైనటువంటి ఆసక్తి. ఆ అటాచ్మెంట్ యొక్క రిజల్ట్ ఏంటంటే, ఆ ఆసక్తి యొక్క ఫలితం ఏమిటంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అంటే మనం ఈ జన్మలోనే మనకు కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొని హ్యాపీగా ఉండాలనే సాటిస్ఫాక్షన్తో. మనం బ్రతకడానికి మనకు కొన్ని సదుపాయాలు కావాలి, ఆహారం కావాలి, కాస్త డబ్బు కావాలి, సంఘంలో కాస్తో కూస్తో మనకు ఒక గుర్తింపు కావాలి, అంతవరకు ఓకే. కానీ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం చాలా లిమిటెడ్. ఈ శాశ్వతంగా ఈ శరీరంలో ఉండలేం. ఎవరో ఒక వ్యక్తి 30 ఏళ్ళు ఉందనుకోండి, 30 ఏళ్ల క్రితం ఆ శరీరంలో ప్రవేశించాడు. ఇంకో 40 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం, 70 ఏళ్ళకి చనిపోతాడు అనుకుందాం, ఇంకో 40 ఏళ్ళు ఆ శరీరంలో ఉంటాడు. ఈ 70 ఏళ్లలో ఆ శరీరం ఎన్నెన్నో మార్పులు పొందుతుంది. కానీ ఈ 70 ఏళ్లలో ఆ వ్యక్తి నేను శరీరాన్ని అని ఊహించుకుంటున్నాడు మాయలో. కానీ ఆ 30 ఏళ్ల క్రితం తను ఒక ఉంది. 70 ఏళ్ళు అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బ్రతుకుతాడు. అంటే ఆత్మ శాశ్వతమైనదండి. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ, వస్తువుల్ని కానీ, సదుపాయాలని కానీ అపరిమితంగా ప్రేమిస్తే అది అటాచ్మెంట్. ఈ శరీరంతో మనకు సంబంధం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ సంబంధం కేవలం 60, 70, 80, 90, 100 ఏళ్ళు మాత్రమే. కానీ ఈ శరీరాన్ని ఉపయోగించుకుని, ఈ మానవ శరీరం అనేటటువంటి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని మనం ధర్మ మార్గాన్ని ఆచరిస్తే, భక్తి మార్గాన్ని ఆచరిస్తే మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశించకుండా మోక్షాన్ని పొందొచ్చు, భగవద్ధామానికి వెళ్ళొచ్చు, శాశ్వతమైనటువంటి వైకుంఠ లోకంలోకి వెళ్ళొచ్చు. అక్కడిక పుట్టుక చావు లేదండి, జనన మరణాలు లేవు, వ్యాధి లేదు, ఈ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ 4 ఉండవు అక్కడ. చావు లేదు, పుట్టుక లేదు, ముసలితనం లేదు, అలాగే వ్యాధి లేదు. అటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనం శాశ్వతమైనటువంటి స్పిరిచువల్ బాడీస్లో, ఆధ్యాత్మిక బాడీస్లో ఉండొచ్చు. ఆ శరీరాలు రక్తమాంసాలతో చేసినటువంటి శరీరాలు కాదండి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ పొరను తీసేసామనుకోండి, లోపల మాంసపు ముద్ద ఇంకేం లేదు. మలమూత్రాలు, రక్తమాంసాలు, ఎముకలు ఇదే ఉన్నాయి లోపల శరీరం, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరి శరీరం ఇదే ఇంగ్రీడియంట్స్.
వాల్యూమ్ కొంచెం పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా లోపల ఉన్నది ఇదే, అవునా? అలా ఈ భౌతిక పదార్థాలతో భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు అంటే పంచమహాభూతాలు ఉంటాయి కదా, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. ఇలా పంచమహాభూతాలతో చేయబడినటువంటి ఈ తాత్కాలిక శరీరం మీద వ్యామోహం పెంచుకోవడమే అటాచ్మెంట్ అండి. కానీ ఈ శరీరం మనతో శాశ్వతంగా ఉండదు. ఉన్నంతకాలం ఏదో బాధనిస్తూనే ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయాలి, పోషించాలి. సరే చేద్దాం, పోషిద్దాం. కానీ దీని మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకుండా ఈ శరీరాన్నే వినియోగించుకుని మనం ధర్మ మార్గాన్ని ఆచరించాలి, భక్తి మార్గాన్ని ఆచరించాలి, విలువలు, వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ని మనం అప్హోల్డ్ చేయాలి. అలా చేస్తే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్లకుండా భగవద్ధామానికి చేరుకోవచ్చు. గురుజీ, మరి డిటాచ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి భక్తి మార్గాల్లో, భక్తి సాధనలో భాగంగా గృహస్థుది కూడా ఒక మార్గం చెప్పారు కదా. అవును, మరి గృహస్థు మార్గం చెప్పినప్పుడు డిటాచ్మెంట్ ఎలా వీలవుతుంది గురుజీ? ఉంటుందండి. ఇప్పుడు మాలాగా సన్యాసులు, నేను సన్యాసిని కదా, బ్రహ్మచారిని, ఇలా కాషాయం కట్టుకుని పూర్తిగా షేవింగ్ చేసుకుని ఇలా జీవితం అంతా ఒకే డ్రెస్ కోడ్తో మినిమల్ ఫెసిలిటీస్తో బ్రతికే వాళ్ళు మన యూనివర్సల్ స్పిరిచువల్ హిస్టరీలో మైనారిటీ. మీకు సమయం ప్రారంభం నుంచి, అంటే సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, ఇక సృష్టి అంతం వరకు చూస్తే గృహస్థ వైష్ణవులే ఎక్కువ ఉంటారండి, గృహస్థ భక్తులే ఎక్కువ ఉంటారు. ఎక్కువ అంటే ఏదో 60-40 అలా కాదండి, 99.9% గృహస్థ వైష్ణవులు ఉంటారు. ఏదో 0.1% సన్యాసులు, బ్రహ్మచారులు ఉంటారు. అంటే వాళ్ళు భక్తి చేయలేదా? యుధిష్ఠిర మహారాజు, అంబరీష్ మహారాజు, పృథు మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద మహారాజు, ప్రియవ్రత మహారాజు, ఇలా గొప్ప గొప్ప మహావైష్ణవులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ సన్యాసులు కాదండి, బ్రహ్మచారులు కాదండి, గృహస్థులే. వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు, భార్యలు కాదండి, పెద్ద సామ్రాజ్యమే ఉంది, అంత పెద్ద బాధ్యత వారి నెత్తి మీద ఉంది. అయినా కూడా వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు డిటాచ్మెంట్ ఎలా వస్తుంది? హౌస్ హోల్డర్ అంటే, గృహస్థులు అంటే వాళ్ళకి భార్య, పిల్లలు, భర్త, తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇల్లు, కారు, బంగ్లా, ఫెసిలిటీస్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. అవన్నీ చేస్తూ కూడా మీరు భక్తి మార్గాన్ని ఆచరించవచ్చండి. ఇది వేరు కాదండి. ఇప్పుడు సరే, భక్తి మార్గం ఆచరించడం అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. చెప్పండి, మీ పరిభాషలో భక్తి మార్గాన్ని ఆచరించడం అంటే మీరు చెప్పండి, ఏమిటి? ఏమేం చేయాలి భక్తులు? పూజ కార్యక్రమాలు చేయాలి, ఒక డివోషనల్ ప్రత్యేక తిథుల్లో పూజలు, స్పెషల్గా ఫెస్టివల్స్, పండగలు, బాగుంది. ఇంకా ధ్యానం, ప్రతినిత్యం ధ్యానం, భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఇదంతా భక్తి మార్గంలో భాగం. టెక్నికల్గా చెప్పాలి అంటే నవవిధ భక్తులు అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇదంతా భక్తిలో, భక్తి అనే అంబ్రెల్లాలో భాగాలన్నమాట. సరే, ఈ నవవిధ భక్తుల్ని చేసింది ఎవరో తెలుసా? అంటే ఈ సన్యాసులు, బ్రహ్మచారులు చేశారు, కానీ చాలా వరకు 99.9% గృహస్థ వైష్ణవులు చేశారండి ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఒక శరీరం కావాలి కదా. ఒక కుక్క దేహంలోనూ, ఒక నక్క దేహంలోనూ, ఒక చీమ దేహంలోనూ, ఒక పిల్లి దేహంలోనూ, ఒక పక్షి దేహంలోనూ మనం పూజ చేయగలమా? శాస్త్రాలు చదవగలమా? మీరన్నట్టు ఆ ప్రత్యేక తిథుల్లోనూ, పండగ సమయాల్లోనూ ఉపవాసాలు చేయడం అని చేయగలమా మనం? అంటే మానవ శరీరంలోనే చేయగలమండి ఇవన్నీ. అంటే ఎవరో గజేంద్రుడు లాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ చాలా వరకు మానవ శరీరం ఉన్న వాళ్ళే భక్తి మార్గాన్ని ఆచరించగలుగుతారు. అంటే మానవ శరీరం లేని వాళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా భక్తులు ఉన్నారు. అది వేరే యోగం, అది ప్రత్యేకం, ఎక్సెప్షన్ అనమాట. కానీ సాధారణంగా మానవ జన్మ, మానవ శరీరం ఇంపార్టెంట్ అండి మనకి భక్తి మార్గాన్ని ఆచరించాలంటే. ఇప్పుడు ఈ మానవ శరీరాన్ని, దేహం మీకు లభించింది కాబట్టి దీన్ని రక్షించుకునే బాధ్యత మీకుంది. ఈ గృహస్థ ధర్మం ఉంది చూడండి, అందులో ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు, తర్వాత డబ్బులు సంపాదిస్తారు, జీతం వస్తుంది, ఆ జీతంతో కుటుంబ సభ్యులందరినీ పోషిస్తారు, ఆహారం తింటారు, అవునా? ఇప్పుడు అది లేకుండా శరీరం పోదు కదా, శరీరం పనిచేయదు కదా.
ఇప్పుడు సాధువులు రక్షింపబడాలి, వాళ్ళు వారి యొక్క సాధన మార్గాన్ని ఆచరించాలన్నా కూడా గృహస్థ వైష్ణవులే సాధువులను కూడా పోషిస్తారండి. ఒకప్పుడు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత ముక్కు మూసుకుని తపస్సు చేసుకున్నా కూడా గృహస్థులు వారికి దక్షిణ ఇస్తారు, భిక్ష వేస్తారు. అలా గృహస్థులు వేసినటువంటి భిక్షని స్వీకరించి ఈ సాధువులు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో 1%, 0.1% ఉంటారన్నమాట జనాభా. 99.9% గృహస్థులు కాబట్టి వాళ్ళు వీళ్ళని కూడా పోషించేస్తారు, వాళ్ళ పిల్లల్ని పోషించినట్టు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. మరి వీళ్ళకి డిటాచ్మెంట్ ఎలా గురించి? అది మరి డిటాచ్మెంట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీ యొక్క విద్యుక్త ధర్మాలని మీరు నిర్వహించాలి, కానీ ఈ శరీరం నాకు శాశ్వతంగా నాతో ఉండదు అని కాన్షియస్గా ఉండాలి. ప్లస్ ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీరు కాన్షియస్గా ఉండొచ్చు, ఒక గంటకి మర్చిపోవచ్చు. అందుకే నిత్యం భాగవత సేవయ, ప్రతి నిత్యం మీరు భాగవతాన్ని చదివినా విన్నా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారనుకోండి, ఆ చర్చ వల్ల ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల ఆ డిటాచ్మెంట్, ఆ వైరాగ్య భావం వచ్చేస్తుంది మీకు. మీరు చేసే ప్రతి పనుల్లో ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. అవునా? అంటే వైరాగ్యం అంటే బాధ్యత లేకపోవడం కాదండి. డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఏమంటారు, బాధ్యత రాహిత్యం. అంటే విరక్తిగా ఉండడం అంటే బాధ్యత రాహిత్యం కాదు. డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రెస్పాన్సిబిలిటీ. అలాగే రెస్పాన్సిబిలిటీ అంటే అటాచ్మెంట్ కాదు. చాలా మంది రెస్పాన్సిబిలిటీ, అటాచ్మెంట్ రెండు ఒకటే అనుకుంటారు. కాదు కదా. మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని అటాచ్ అయిపోకూడదు. ఇప్పుడు మీకు కంపెనీ మీకు ఒక కార్ ఇచ్చిందండి, మీ స్టూడియో వాళ్ళు, టీవీ ఛానల్ ఓనర్ వాళ్ళు మీకు ఏదో కార్ ఇచ్చారు, ఇక్కడ పంపించారు, ఎంత పంపించారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు వెళ్తారు. ఇప్పుడు ఆ కార్ మీది కాదు కదా, కంపెనీది కదా. అంటే ఆ కారు మీద మీకు అటాచ్మెంట్ ఉండకూడదండి. ఆ కారులో ప్రయాణం చేయొచ్చు, కారులో కూర్చోవచ్చు, ఆ కారులో ప్రయాణం చేయొచ్చు, ఆ కారులో డీజిల్ నింపొచ్చు, కూర్చోవచ్చు, కానీ ఈ కారు నాది అనుకోకూడదు. అవునా? సరే, కారు మీది కాదు, సీట్ చింపేయచ్చా? స్టీరింగ్ వీల్ తీసేయచ్చా? ఆ కారు మీకు కంపెనీ ఇచ్చారు కాబట్టి, ఆ ఒక రోజుకి ఇచ్చారు కాబట్టి, ఆ ఒకరోజు ఆ కారుని సంరక్షించవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. ఈ కారు నాది అనుకోకూడదు. డిటాచ్మెంట్, కారుతో డిటాచ్మెంట్ ఉండాలి. ఇది నాది కాదు, నేను వాడుకుంటాను కానీ, నేను ఉపయోగిస్తాను కానీ ఇది నాది కాదు అన్నటువంటి భావన ఉండాలి. అలాగే ఉపయోగిస్తున్నంతసేపు చాలా బాధ్యతతో ఉపయోగించాలి. ఆ కారుకి ఏమీ డ్యామేజ్ అవ్వకూడదు. అది అలాగే శరీరం కూడా మంది కాదు, ఉపయోగించుకోవచ్చు, కానీ బాధ్యతతో దీన్ని పోషించాలి. కానీ ఏదో ఒకరోజు నేను విడిచిపెట్టాలి. భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆయనకి అప్పచెప్పేసేయాలి అంతే. అది కారే కాదండి, శరీరమే కాదండి, మీరు ఏదైనా కూడా, ఏది మీది కాదు, ఏది మీరు తీసుకురాలేదు, ఏది మీతో రాదు. కాబట్టి అవన్నీ మీ దగ్గర ఉన్నంతకాలం మీరు చక్కగా రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోండి, కానీ డిటాచ్మెంట్ మీది కాదు. వండర్ఫుల్ గురుజీ. ద్రౌపది పాండవుల 5గురిని భర్తలుగా పొందినప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, కరుణతో నిండిన హృదయం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అది ధర్మమే అవుతుంది అని. మరి అదే శ్రీకృష్ణుడు అర్జునుడు నా వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను అన్నప్పుడు, అక్కడ ద్రోణుడు, భీష్ముడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను ఎలా సంహరించగలను కృష్ణ అన్నప్పుడు ఆ దయ చూపిస్తానంటే ఎందుకు ఒప్పుకోలేదు? మనం ఇంతకుముందు కాస్త దీని గురించి లైట్గా మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇప్పుడు కృష్ణుడు తన సొంత మేనమామ అయినా కూడా కంసుని చంపాడా లేదా? చంపాడు. తన యదువంశీయులైనా కూడా వారు గర్విష్ఠులయ్యారని చెప్పి తర్వాత వైష్ణవుల్ని, గురువుల్ని నిందించారు, ఎగతాళి చేశారు, పరిహాసం చేశారని చెప్పి వాళ్ళ వాళ్ళు కొట్టుకుని చనిపోయేలా చేశాడా లేదా? ఇప్పుడు మీ కుటుంబ సభ్యులైనా, మీ తాతగారైనా, మీ ముత్తాతైనా, మీ తమ్ముళ్ళైనా, కొడుకులైనా, మనవళ్ళైనా, ఎవరైనా కూడా, భీష్ముడైనా, ద్రోణుడైనా, ఎవరైనా కూడా, వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఆప్యాయత ఉన్నా, ఎంత అటాచ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు అధర్మం పంచన చేరారంటే మీరు వారిని వ్యతిరేకించాలి, సంహరించాలి. ఇది కృష్ణుడి లాజిక్. మనం సెంటిమెంటల్గా ఆలోచించకూడదండి. కొన్నిసార్లు సెంటిమెంట్స్ ఉండాలి, కానీ మరి సెంటిమెంటల్ అవ్వకపోకూడదు. సెంటిమెంట్స్ ఉండడం వేరు, సెంటిమెంటల్గా మారడం వేరు. ఎమోషన్స్ ఉండడం వేరు, మరి ఎమోషనల్ అయిపోవడం వేరు. అవునా? ఎమోషన్స్కి చాలా పెద్దపీట ఉంది మన యొక్క భక్తి మార్గంలో కూడా, ఆధ్యాత్మిక మార్గంలో కూడా. ఎంత భక్తి చేస్తున్నా కూడా, ఎంత జ్ఞానం సంపాదించినా కూడా ఆ ఫైనర్ ఎమోషన్స్ ఉండాలి. అసలు భక్తి అంటేనే భగవంతుడి పట్ల
ఒక భావన ఏర్పరచుకోవడం, ఒక డివోషనల్ ఫీలింగ్ ఉండాలి. డివోషన్ ఒక ఎమోషన్ అనమాట. కానీ ఎంత మీరు డివోషనల్ ఎమోషన్ ఉన్నా కూడా లాజిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు భీష్ముడు మహాభక్తుడు, చాలా గొప్పవాడు, కానీ దుర్యోధనుడికి సపోర్ట్ చేస్తూ అధర్మం తరపున ధర్మంతో యుద్ధం చేస్తున్నాడు. చంపాలి కదా, ఎంత గొప్పవాడైనా చంపాల్సిందే. కానీ అర్జునుడు ఏంటి ఎమోషనల్ అయిపోతున్నాడు, లేదు నాకు విరక్తి ఉంది, నేను డిటాచ్ అయిపోతాను, నాకు ఇది ఏమంటారు, ఈ రాజ్యం అక్కర్లేదు, నాకు ఆంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ, నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఏమి అక్కర్లేదు, చాలు, నేను భిక్షాటన చేసుకుంటాను, నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను నేను అని చెప్పి చాలా విరక్తితో మాట్లాడుతున్నాడు. అదంతా చూసి అర్జున విషాదయోగం భగవద్గీతలో మొదటి అధ్యాయం చూసి మనందరికీ అర్జునుడి మీద చాలా ప్రేమ కలగొచ్చు, సానుభూతి కలగొచ్చు, ఎంపతి, అరే ఎంత మంచివాడే, ఎంత గొప్పవాడే అనిపించవచ్చు. కానీ కన్ఫ్యూజన్లో ఉన్నాడండి. అంటే ఎంత దయ చూపించినా, కరుణ చూపించినా, కరుణ గల హృదయం మీరు అన్నట్టు చూన్నా కూడా ఆ కరుణ దేని మీద బేస్ అయి ఉంది? లాజిక్ మీద బేస్ అయ్యలేదు, ఒక ఇంపల్సివ్ ఎమోషన్ మీద బేస్ అయి ఉంది, ఒక బ్లడ్ అటాచ్మెంట్ మీద బేస్ అయింది. ఎంత నీవాడైనా కూడా అధర్మం పంచన చేరితే, ఇప్పుడు దుర్యోధనుడు ఒక స్త్రీని అవమానించాడు. ఎవరా స్త్రీ? సాక్షాత్తు అర్జునుడి భార్య. అంటే అర్జునుడి భార్యని అవమానించినటువంటి ఆ దుండగుల్ని సంహరించి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత అర్జునుడికి ఉందా లేదా? నా భార్యను అవమానించినా కూడా వాళ్ళు మా సోదరులే కాబట్టి నేను చంపనంటే అందులో లాజిక్ లేదుగా. అందుకే కృష్ణుడు భగవద్గీతను బోధించి అందులో ఆయనలో ఉన్నటువంటి ఆ అన్నెసెసరీ సెంటిమెంట్స్ని తొలగించి ధర్మం కోసం పోరాడే విధంగా చేశాడు. సరే గురుజీ, అయితే శ్రీకృష్ణుడు మనందరికీ ఏదో చెప్పడానికి, భవిష్యత్ ఒక గైడెన్స్ ఇవ్వడానికి వచ్చాడు అని మీరు ఇందాక అన్నారు. భవిష్యత్ తరాలకి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడానికి, అందరూ కూడా నా ప్రతినిధులుగా ఉండాలి అని అన్నప్పుడు, మరి శ్రీకృష్ణుడు ఈ అంటే బంధాల మీద ఆయన ఉద్దేశం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు గురుజీ. ఎందుకంటే ద్రౌపదీదేవికి భర్తగా అర్జునుడు ఉన్నాడు, అలాగే ధర్మరాజు ఒక రకంగా అర్జునుడిని పెళ్లి చేసుకుంటే ఆయన బావగారు అవుతారు, తమ్ముడైన నకులుడు, సహదేవులు, భీముడు, వీళ్లతో కూడా అంటే ఐదుగురు భర్తలు ఉన్నారు. ఐదుగురు భర్తలు ఉన్నారు. అప్పుడు అది న్యాయమే అన్నాడు. మళ్ళీ అదే కృష్ణుడు మళ్ళీ కుంతీదేవి సొంత కొడుకులతోనే తన పెద్ద కొడుకుని చంపించినప్పుడు కూడా అది ధర్మమే అన్నాడు. అసలు ఆయనకి ఈ సంబంధాల పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? ఓకే, బేసికల్లీ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే రిలేషన్షిప్స్ మీద కృష్ణుడు ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. అవును, ఏం చెప్పాలనుకుంటున్నాడు? బాగానే ఉంది. ఇప్పుడు కృష్ణుడు రిలేషన్షిప్స్కి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వ్యక్తి. ఎలా చెప్తాను, ప్రూవ్ చేస్తాను. మనందరం ఎవరమండి? ఆయన బిడ్డలమే కదా. ప్రూఫ్ కావాలా? భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం చూడండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మమ ఏవ అంశో. ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులన్నీ నా యొక్క అంశాలు. మనందరం భగవంతుడి అంశం. మీ యొక్క భగవంతుడి అంశ, మీరు కృష్ణుడి అంశ, నేను కృష్ణుడి అంశ, ఈ కెమెరామ్యాన్ ఈయన కృష్ణుడి అంశే, అక్కడ కూర్చున్న భక్తుడు కృష్ణుడి అంశే. మనం ఆయన అంశలం. ఆయన ఒక మహాసముద్రం అయితే మనం చిన్న నీటి బిందువులు, ఆ సముద్రంలో నీటి బిందువులు. ఆయన ఒక మహా అగ్ని అయితే మనం చిన్న నిప్పు కణాలం. మనం ఆయన నుంచే వచ్చాం. ఆయనకి మనకి శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది, బాంధవ్యం ఉంది, అందులో సందేహమే లేదు. పైగా మనకి ఆయన పట్ల ఉన్నటువంటి సంబంధాన్ని మనం విస్మరించినా, మనం ఇగ్నోర్ చేసినా ఆయన మనల్ని ఇగ్నోర్ చేయడండి. దానికి ప్రూఫ్ కావాలా? భగవద్గీత మళ్ళీ 15వ అధ్యాయంలోకి వెళ్ళండి. 15వ శ్లోకం చదవండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో. అందరి హృదయాల్లోనూ నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను అంటున్నాడు కృష్ణుడు. ఎలా? పరమాత్మ రూపంలో. సూపర్ సోల్ పరమాత్మ అంటారు. అంటే కృష్ణుడే
ఒక పరమాత్మగా మనందరి హృదయాల్లోనూ ఉన్నాడు. మీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నా హృదయంలో పరమాత్మ ఉన్నాడు, వీళ్ళ హృదయాల్లోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దురాగతాలు చేసినా, ఎన్నెన్నో పాపాలు చేసి ఒక కుక్కగానో, పందిగానో, పిల్లిగానో, ఒక పురుగుగానో, చీమగానో, లేదంటే మలంలో ఉండేటటువంటి ఒక వర్మ్ పురుగుగా పుట్టినా కూడా కృష్ణుడు ఆ వ్యక్తిని వదిలిపెట్టాడు. వారి హృదయాల్లో కూడా పరమాత్మగా ఉంటాడు. అంటే రిలేషన్షిప్ అంటే అంత వాల్యూ కృష్ణుడికి. మనం ఆయనకి మనతో ఉన్నటువంటి రిలేషన్షిప్ని వాల్యూ చేయకపోయినా, వాల్యూకి అది పూర్తిగా ఇగ్నోర్ చేసేసినా, అసలు నాకు కృష్ణ ఎవరో తెలియదు అన్నా కూడా ఆయన మనల్ని వదిలిపెట్టాడండి. ఇప్పుడు మన హృదయాల్లోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటాడు. ఇక మహాభారతానికి వస్తే, రామాయణానికి వస్తే, అలా మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క లీలలు, అవతార లీలలోకి వస్తే కొన్ని సందర్భాల్లో కృష్ణుడు కొంతమందిని చంపించవచ్చు, కొంతమందిని తానే చంపవచ్చు, కొంతమంది చనిపోతున్నా కూడా ఏం పట్టించుకోకపోవచ్చు, కొంతమందిని రక్షించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది కేవలం ఆ సందర్భానికి ఆ నిర్ణయం సబబు కాబట్టి అలా చేశాడు. ఇప్పుడు కుంతి కొడుకు కర్ణుడు, మీరు అన్నట్టు మీ క్వశ్చన్ వస్తే, మీరు ఇచ్చిన ఉదాహరణకు వస్తే, కుంతి కొడుకు కర్ణుడు, కుంతి కొడుకు అర్జునుడు. అర్జునుడు కర్ణుని చంపుతూ ఉంటే కృష్ణుడు చూస్తున్నాడు. చూడడం కాదండి, ప్రోత్సహించి సపోర్ట్ చేశాడు. అక్కడ పాపం కర్ణుడికి రథచక్రం ఇరుక్కుపోయింది అక్కడ గోతులో, పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జునుడితో ఏమన్నాడు కృష్ణుడు? బాణం వేసేయి. వాళ్ళు ఏమైనా ధర్మాన్ని ఆచరించారా? నీ యొక్క భార్య చీరలాగినప్పుడు ఎక్కడ పోయింది ధర్మం? అభిమన్యుడు, బాలుడైనటువంటి అభిమన్యుడిని, యుక్త వయసులో టీనేజ్లో ఉన్నటువంటి అభిమన్యుడిని 6 మహారథులు కలిపి చంపారే, ఎక్కడ పోయింది ఆ ధర్మం? ఇటువంటి అధర్మ పరుల్ని అధర్మంగానే చంపాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చంపమన్నాడు. అంటే ఆ రథచక్రం అక్కడ ఇరుక్కోకపోతే కర్ణుడు ఒక పెద్ద హీరో అయిపోతాడని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కాదండి, కేవలం సానుభూతితో, సింపతి గెయిన్ చేయడం కోసం ఈ చెప్పే మాటలు అనమాట ఇదంతా. దాన్ని పట్టించుకోకండి. అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క శాశ్వతమైనటువంటి నిత్య పార్షదుడు. అర్జునుడి కొనగోటికి కూడా పనికిరాడు ఈ కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, శకుని కానీ, దుశ్శాసనుడు కానీ ఎవరైనా. అనవసరంగా కర్ణుడిని హైలైట్ చేయడం, అర్జునుడి మీద తప్పు పెట్టడం, కృష్ణుడిని తప్పు పట్టడం. ఆయన ధర్మవేత్త అండి, ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి మహాపురుషుడు ఆయన. ఈ కర్ణుడికి సపోర్ట్ చేస్తూ కృష్ణుడిని నిందించడం, దాని మీద సినిమాలు తీయడం, అలాగే అర్జునుడిని నిందించడం, ఇదంతా కలియుగ ప్రభావం అన్నమాట. అందుకని నేనేం చెప్పలేను. కానీ అధర్మాన్ని పాటిస్తున్నాడు కాబట్టి కర్ణుడు సంహరింపబడాలి. అది ఏ మార్గంలో సంహరింపబడాలి, అది దేశకాల పరిస్థితుల ప్రకారం అలా కృష్ణుడు చేస్తాడనమాట. అంటే కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తాడు కృష్ణుడు. ఎందుకు చేస్తాడంటే, అంత క్లియర్గా ఉంటే ఎవరు సీరియస్ ఎవరు సీరియస్ కాదో ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు కృష్ణుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పని చేశాడండి. ఇప్పుడు ఇదేంటి, కొంచెం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. అదేమిటి, కృష్ణుడు ఏమిటి అర్జునుడిని కర్ణుని మీద ఎలా బాణం వేయమన్నాడా, ఇటువంటి పరిస్థితుల్లో బాణం వేయమన్నాడా? అలా ఎందుకు చేశాడు? జాలి లేకుండా దేవుడు అంటారు అని డౌట్ వస్తుంది కదా. అంటే దేవుడు చేసిన పనిని డౌట్ చేశాడు అంటే అతడిలో భక్తి లేదని, నమ్మకం లేదని. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది తెలుసుకుందాం, ఇందులో ఏదో పరమార్థం ఉంటుంది అని ఆ లీలని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తే భక్తుడు. కానీ అది చూసి కృష్ణుడిని నిందించాడు అనుకోండి, సరైన భక్తుడు కాదు. అంటే కృష్ణుడు ఫిల్టర్ చేస్తున్నాడు. ఎవరు నా మీద పూర్తిగా నమ్మకంతో ఉన్నారు, ఎవరికి నమ్మకం లేదు. నేను కొంచెం ఆశ్చర్యకరంగా ఒక చిన్న పని చేస్తే నా నమ్మకం పోతుందా అంటే చాలా ఫ్రెజైల్గా ఉంటుంది ఫెయిత్ అనమాట. ఇప్పుడు తల్లి కొంచెం మందలించినా కూడా బిడ్డకి తల్లి మీద ఒక ఫెయిత్ ఉంటుంది, నా సంరక్షకురాలు అని. కానీ ఊరికే ఒక దెబ్బేసినా, లేదంటే ఒకసారి కసురుకున్నా నువ్వు నా తల్లి కాదు పోన్నాడు అనుకోండి బిడ్డ, అంటే ఆ బిడ్డకి అసలు వివేకం లేనట్టు, అంతే కదా. మందలించింది ఎందుకు అని. అలాగే భగవంతుడండి మన శాశ్వతమైనటువంటి తండ్రి, అహం బీజ ప్రదఃపిత అన్నాడు. మన తండ్రులు ఉన్నారు, కానీ మన తండ్రులకి తాతలకి అందరికీ తండ్రి, బ్రహ్మదేవుడికే తండ్రి కృష్ణుడు. ఆయన అధర్మం ఎందుకు పాటిస్తాడండి? ఆయన చేసినటువంటి పని లీల మీకు అర్థం కాకపోవచ్చు,
మీకు అర్థం కాకపోయినా కూడా అందులో ఏదో పరమార్థం ఉంటుంది అని మీరు నమ్మితే అప్పుడు ఆయన మీద మీకు విశ్వాసం ఉన్నట్టు. కానీ మీకు అర్థం కాలేదు కదా ఆయన చేసినటువంటి పనిలో పరమార్థం అని చెప్పి ఆయన వదిలిపెట్టేశారనుకోండి, కృష్ణుడు దేవుడు కాదు నేను పార్టీ మార్చేస్తాను అని అన్నారనుకోండి, ఇంకా మీకేం అర్థం కాలేదు, శాస్త్రాలు అర్థం కాలేదని. ఇంకొకటి ఏంటంటే చాలామంది శాస్త్రాలు చదివి అర్థం చేసుకోరండి. సినిమాలు చూసి అర్థం చేసుకుంటారు, సీరియల్స్ చూసి అర్థం చేసుకుంటారు. ఆ సీరియల్స్లో ఏంటంటే ఇమాజినరీ ఎమోషన్స్ సూపర్ ఇంపోజ్ చేస్తారు కొంతమంది. అంటే కొన్ని అథెంటిక్గా తీస్తారు, నేను దాన్ని తప్పట్టలేదు, కానీ కొన్ని కల్పితం కూడా ఉంటుంది. ఆ కల్పితాన్ని చూసి మనం ప్రభావితం అయిపోయి శాస్త్రాన్ని చదవకుండా ఒక ఒపీనియన్కి, ఒక అభిప్రాయానికి రావడం తప్పండి. కర్ణుడు ఎలాంటి వాడో మహాభారతం చెప్తుంది మనకి. అర్జునుడు ఎంత గొప్పవాడో భారతం, భాగవతం, ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప గ్రంథాలు మనకి చెప్తున్నాయి. ఆ గ్రంథాలు చదివి ఒక అభిప్రాయానికి రండి. చదవడానికి టైం లేదు. శాస్త్రాలను భగవంతుడు మనకి అందించిన చదవడానికి టైం లేదు. మనం ఏదో ఆలోచించుకుంటూ ఊహించుకుంటాం. మనకు తెలిసిన పరిజ్ఞానంతో మనం జ్యూరీ ప్యానల్లాగా మారి భగవంతుడి యొక్క పనుల్ని మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం, మార్కులు ఇస్తూ ఉంటాం. కృష్ణుడిని ద్రౌపదీదేవి ఇప్పుడు మీరన్నట్టే భక్తితో, అత్యంత భక్తితో నమ్మింది. కానీ ఆవిడ జీవితంలో ఏ సందర్భంలోనూ సంతోషంగా ఉన్న సందర్భాల కన్నా కూడా ఎక్కువ బాధనే మోసింది. అంటే ఇక్కడ నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, కృష్ణుడు ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో వాళ్ళ పక్షానే ఉంటాడా? కేవలం ద్రౌపది మాత్రమే కాదండి, ఎంతో మంది మహాభక్తుల యొక్క వృత్తాంతాలు చూడండి. పాండవులు బాధపడ్డారు, కుంతిమాత బాధపడింది, ద్రౌపది మాత బాధపడింది, సీతమ్మ ఎన్ని కష్టాలు అనుభవించింది, లక్ష్మణుడు ఎన్ని అవమానాలు అనుభవించాడు, భరతుడు ఎంతమంది అనుమానించారు. అంటే దేవుణ్ణి చూస్ చేసుకోవడం అంటే మనం కష్టాలను చూస్ చేసుకుంటే దేవుడు మన పక్కన నిలబడతాడా? చూద్దాం, చెప్తాను. ఎంతోమంది మహాభక్తులు, అంబరీషుడు కానీ, ప్రహ్లాదుడు, అది సినిమా వచ్చింది చూడండి, కార్టూన్, అది మహావతార నరసింహ. ప్రహ్లాదుడి కష్టాలు అందరికీ మళ్ళీ ఒకసారి ఎప్పుడో భక్త ప్రహ్లాదులో చూసాం, మళ్ళీ వచ్చింది కదా. అంటే ప్రహ్లాదుడు 5 ఏళ్ల బాలుడు ఎంత కష్టపడ్డాడండి. తండ్రే చంపడానికి ప్రయత్నిస్తున్నాడు 100 రకాలుగా. అంటే ఈ ప్రపంచం మనం ఎంత మహాభక్తులమైనా కూడా, ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా కూడా, ఎంత బలాఢ్యులమైనా, ఎంత అనుభవజ్ఞులమైనా కూడా ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు అందరూ కష్టాలు పడవలసింది. ఇప్పుడు కృష్ణుడి పట్ల భక్తి ఉన్న వాళ్ళు కష్టాలు పడుతున్నారని మీరు అన్నారు. భక్తి లేని వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారా? వాళ్ళకి చావు పుట్టుకలు లేవా? వాళ్ళకి వ్యాధులు రావా? వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవా? వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లేవా? వాళ్ళకి మెడికల్ ప్రాబ్లమ్స్ రావా? భక్తి ఉంటే కష్టం వస్తుందా అన్నారు, భక్తి లేకపోతే కష్టం లేదా? చెప్పండి. కొంతమంది అంటూ ఉంటారు, ఇంట్లో కనుక కృష్ణార్జునుల ఫోటో పెట్టుకుంటే ఇంట్లో అంతా సంగ్రామమే అని. అంటే కృష్ణార్జునుల ఫోటో లేని ఇంట్లో ఏ గొడవలు జరగట్లేదా? ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం అండి. మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం, మెటీరియల్ వరల్డ్ అంటే దుఃఖాలయం. దుఃఖాలయం అంటే దుఃఖాలకి నెలకొలవు. అశాశ్వతం అంటే ఏమిటో తెలుసా? కాస్తో కూస్తో అప్పుడో ఇప్పుడో మీకు కాస్త సుఖం లభించినా కూడా ఆ సుఖం తాత్కాలికమే, దాని అర్థం. బేసికల్గా దుఃఖం, అక్కడక్కడ సుఖం ఉండొచ్చు, ఆ సుఖం తాత్కాలికమైనటువంటి సుఖం అంతే. ఇమాజినరీ హ్యాపీనెస్, ఇల్యూజరీ హ్యాపీనెస్ అంతే. అది భక్తులైనా భక్తి లేని వాళ్ళైనా అందరూ బాధపడవలసిందే ఈ ప్రపంచంలో. ఆ విషయాన్ని కృష్ణుడు తన భక్తుల ద్వారా ఇంకా గొప్పగా చెప్పాడు. కానీ ఎంత కష్టపడినా కూడా భగవంతుడి మీద నమ్మకం కోల్పోలేదు చూడండి, ద్రౌపది కానీ, ఈ పాండవులు కానీ, ఇంకా మహాభక్తులు కానీ. అది శ్లాఘనీయం. మీరు ఎన్ని కష్టాలు పడినా కూడా ధర్మాన్ని నన్ను విడిచిపెట్టలేదు అనుకోండి, చాలు, భగవద్ధామాన్ని చేరుకుంటారు. ఈ మాట నేను అనలేదండి. శ్రీమద్ భాగవతం 1వ స్కందం, ప్రథమ స్కందం 9వ అధ్యాయం చూడండి మీరు. అక్కడ భీష్ముడు అంటాడు పాండవులతో, అహో కష్టమహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయ. ఏమన్నాడంటే అహో కష్టం, అహో అన్యాయం. అర్థమైపోయింది కదా? ఎన్నెన్ని కష్టాలు పడ్డారు మీరు, ఎన్నెన్ని అన్యాయాలకు గురయ్యారు మీరు. ఇప్పుడు కష్టానికి అన్యాయానికి ఒక తేడా ఉందండి, తెలుసా మీకు? కష్టం వేరు, అన్యాయం వేరు. ఎలా అంటే, ఇప్పుడు కష్టం అంటే మీరు కోరుకోకపోయినా, ఎవరు మీకు ఏ రకమైన హాని కలిగించకపోయినా కలిగేది కష్టం.
కానీ అన్యాయం అంటే ఎవరో మీకు కావాలని కష్టం కలిగిస్తున్నారు, అది అన్యాయం. కష్టం అంటే ఎండ ఉంది బాగా బయట, ఇదేంటి మార్చి నెల, ఉమ్, మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు అయింది, చాలా ఎండగా ఉంది కాబట్టి ఉక్కబోస్తుంది, ఇది కష్టం. ఉమ్, అవునా? ఈ కష్టం మీకు ఎవరు కలిగించట్లేదు, అది వాతావరణం, నేచర్, ప్రకృతి వచ్చేస్తుంది అనమాట. కానీ అన్యాయం అంటే ఎవరో మిమ్మల్ని మోసం చేయడము, లేదంటే తిట్టడమో కొట్టడమో, లేదా మీ దగ్గర డబ్బులు లాగేసుకోవడమో, చాలా చాలా ఉంటాయి కదా. దొంగలు ఉంటారు, వాళ్ళు కావాలని ఎవరో మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తే అలా వచ్చే కష్టాన్ని అన్యాయం అంటారు. ఇప్పుడు పాండవులకి 2 రకాలు వచ్చాయి. అహో కష్టం అహో న్యాయం ఉమ్, యద్యూయం ధర్మనందన. మీరు ధర్మానందనులు, ఉమ్, ధర్మాన్ని ఆచరించేటటువంటి మహాభక్తులు మీరు. ఉమ్, కేవలం సాధారణ ధర్మం నైతిక విలువలు మాత్రమే కాదు, భగవంతుడి యొక్క మహాభక్తులు మీరు. అయినా కూడా ఇన్ని కష్టాలు వచ్చాయి మీకు. కానీ ఆ కష్టాల్లో, అన్ని ఒడిదుడుకుల్లో మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? ఉమ్, ఎలా అయ్యారంటే విప్రధర్మాచ్యుతాశ్రయ. విప్రులు అంటే బ్రాహ్మణులు, వైష్ణవులు. విప్రుల్ని, ధర్మాన్ని, అచ్యుత అంటే కృష్ణుడు. విప్రధర్మాచ్యుతాశ్రయ. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీరు వైష్ణవుల యొక్క శరణుని, వైష్ణవుల్ని, ధర్మాన్ని, భగవంతుని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ వారిని ఆశ్రయించారు కాబట్టి ఇన్ని కష్టాల్లోనూ కూడా నిలదొక్కుని బయటకు వచ్చారు మీరు. ఫైనల్గా మీకు సక్సెస్ లభించింది. అంటే ధర్మం అంటే కష్టం వస్తే ధర్మం కాంప్రమైజ్ అవ్వాలని మనం టెంప్ట్ అవుతాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మం కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా ఉంటే మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అలా లేకపోతే ఏం చేస్తాం తెలుసా? ఇంకో జన్మ ఎత్తుతాం, మళ్ళీ కష్టాలు. ఈ జన్మలో కష్టాలు, వచ్చే జన్మలో కష్టాలు, ఇంకో 10 జన్మలో కష్టాలు, ఇంకో 10 జన్మలో కష్టాలు. అసలు ఈ జనన మరణ చక్రాలను పూర్తిగా ఆపేయాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా విప్రధర్మ అచ్యుత ఆశ్రయ చేయాలి. అంటే విప్రుల్ని, అంటే వైష్ణవుల్ని, తర్వాత ధర్మాన్ని, తర్వాత భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు కష్టాల నుంచి బయటపడి భగవద్ధామానికి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, భగవంతుడిని పూజించకపోయినా, నమ్మకపోయినా కష్టాలు అనేవి సహజం. కరెక్ట్. ఖచ్చితంగా కష్టాలు అనేవి ఉంటాయి. కానీ దుర్యోధనుడు చనిపోయే ముందు ధర్మరాజుతో ఒక మాట అంటాడు, నేను ఇన్నాళ్ళు లగ్జరీస్గా హ్యాపీగా ఉన్నాను, కానీ నువ్వు నీ తమ్ముళ్ళు మాత్రం ధర్మం అని పట్టుకొని కష్టాలు పాలయ్యారు, ఇంకేంటి ధర్మం, ఇదేనా ధర్మం అని ఒక ప్రశ్న అడుగుతాడు. సరే, ఇన్నాళ్ళు లగ్జరీస్తో ఉన్నాడు, బాగానే ఉంది, చచ్చినాక ఎక్కడికి వెళ్తాడండి? ఈ పాండవులందరూ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు పడ్డారు, కరెక్టే, బాగానే ఉంది. ఏదో లాస్ట్ చనిపోయే ముందు, అవతారం చాలించే ముందు ఒక 36 సంవత్సరాలు ఎంతో పాలించారు, కాస్త సుఖాలు వచ్చాయి అంటే భౌతిక పరంగా చూస్తే. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు భగవద్ధామానికి చేరుకున్నారు. కానీ దుర్యోధనుడికి ఏమైందండి? ఇంకొక మాట అండి, దుర్యోధనుడు సుఖాల్ని అనుభవించాడని క్లెయిమ్ చేయొచ్చు. నేను లగ్జరీస్లో ఉన్నాను, రాజ్యాన్ని అనుభవించానని క్లెయిమ్ చేయొచ్చు. కానీ దుర్యోధనుడు ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా? ఒక్క క్షణం కూడా సరిగ్గా నిద్ర పట్టదు దుర్యోధనుడికి. పాండవులు వనవాసం చేస్తున్నా కూడా వనంలో హ్యాపీగా పడుకున్నారండి. కానీ దుర్యోధనుడు వాళ్ళు హ్యాపీగా ఎందుకు పడుకున్నారు అని ఈర్ష్యతో, అసూయతో, పగతో, ద్వేషంతో సరిగ్గా పడుకోలేకపోయాడండి. భవనంలో పడుకున్నాడు కానీ నిద్రలేదు. వాళ్ళు గడ్డి మీద, అడవుల్లో పడుకుంటున్నారు, హాయిగా సుఖంగా పడుకున్నారు అనమాట. వాళ్ళలో ఐకమత్యం ఉంది, వాళ్ళు అనుభవించారు. అంటే ఆనందం, సుఖం అనేది సదుపాయాల్లోనూ, లగ్జరీస్లోనూ లేదండి, మనసులో ఉంది. మీరు ఎంత మహాభవనంలో పడుకున్నా కూడా, ఏదో బంగారు తల్పం మీద మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఒక పెద్ద తల్పం మీద పడుకున్నా కూడా మనసులో ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, అధర్మం ఉంటే సుఖం లేదండి. ఎగ్జాక్ట్లీ. దుర్యోధనుడు అన్నటువంటి మాటని మనం ఇంకోలా ఇంటర్ప్రిట్ చేయాలి. నేను లగ్జరీస్ మధ్యలో ఉన్నాను, లగ్జరీ నాలో లేదు. చుట్టుపక్కల ఆనందానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయి, ఆనందం నా మనసులో లేదు. అంటే మనసులో ఆనందమైనా ఉండాలి, పగైనా ఉండాలి. ఇప్పుడు చాలా మంది మనసులో కూడా అదే ఉంటుంది కదా గురూజీ. ఏమనుకుంటారంటే అన్నీ ఉన్నాయి మాకు, మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పి పైకి చెప్తారు, కానీ వాళ్ళకి నిద్ర పట్టదు, సరిగ్గా తినలేరు, ఇలానే ఉంటారు. కానీ మేము లగ్జరీస్గా ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారు. లగ్జరీ చూసుకోవడానికి సింపుల్ ఒక చిన్న పూరి గుడిసెల్లోనో, కుగ్రామంలోనో రైతుగా బ్రతికే వాళ్ళు హ్యాపీగా బ్రతకొచ్చు.
ఒక పెద్ద 5 అంతస్తుల మేడలో లగ్జరీస్గా ఉన్నవాళ్ళు, ఏసీ రూమ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏదో అనారోగ్యం, నడుము నొప్పి వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్ట్రెస్, కనిపించినటువంటి స్ట్రెస్. మొహానికి మేకప్ వేసుకుంటే స్ట్రెస్ కనిపించకపోవచ్చు బయటికి, కానీ లోపల ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అంటే కొంతమంది బాగా డబ్బు సదుపాయాలు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉండి ఉండొచ్చు, కానీ డబ్బులో ఆనందం లేదు, లగ్జరీస్లో ఆనందం లేదు. నేను చెప్తున్నాను, దుర్యోధనుడు జీవితాన్ని ఆనందంగా అనుభవించలేదు. అది కొంచెం కామన్ సెన్స్ వాడితే ఎవరికైనా అర్థమైపోతుంది. ప్రతి క్షణం ఇంకా భీముడు బ్రతికే ఉన్నాడు ఏమిటి అని ఆందోళన, యాంగ్జైటీలో ఉన్న దుర్యోధనుడికి ఏం ఆనందం లభిస్తుందండి? వాళ్ళతో సఖ్యతగా ఉంటే ఆనందం లభించేది. ఇప్పుడు రాజసీయ ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు, అక్కడ పెద్ద రాజసీయ యజ్ఞం జరుగుతుంది. అక్కడ యుధిష్ఠిరుడు అందరినీ చక్కగా నావారిగా భావించి యజ్ఞం చేస్తున్నాడు. దుర్యోధనుడు కూడా ఆహ్వానించాడు. కానీ దుర్యోధనుడు అంతమంది అంత కోలాహలం ఆనందిస్తుంటే, దుర్యోధనుడు అంత కోలాహలం మధ్యలో కూర్చుని యుధిష్ఠిరుడికి ఏమిటి ఇంత పెద్ద భవనం, ఇంత పెద్ద రాజ్యం, ఇంతమంది బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, దేవతలు వచ్చారు ఆయన యజ్ఞానికి, ఇన్ని గిఫ్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ఒక్క క్షణం కూడా ఆనందించలేదండి. ఒక్క క్షణం కూడా ఆనందం లేదు. ఈర్ష్య, మనసులో ఈర్ష్య ఉంటే ఆనందం ఎక్కడ ఉంది? మనసులో పగ, కోరికలు, ఎలాగైనా వీడిని చంపేయాలి అన్నటువంటి కోరిక ఉంటే ఆనందం అసలు వాడికి ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి? చాలామంది భ్రమపడుతూ ఉంటారు, ఆనందం లగ్జరీ రెండు ఒకటే అని. కరెక్ట్. భగవద్గీతలో మనకి లోకంలో ఏం చెప్పుకుంటారంటే, మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రశ్నకైనా భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది అని అంటారు. అలాంటి కొన్ని ప్రశ్నలని ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను గురుజీ. చెప్పండి. లైఫ్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు మనం గీత ప్రకారం ఏ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటారు? అర్జునుడు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. యుద్ధం చెయ్యాలా వద్దా? ఆల్రెడీ ముందే డెసిషన్ తీసేసుకున్నాడు, కానీ తర్వాత ఇండిసిషన్కి లోనయ్యాడు. యుద్ధం చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. అప్పుడు డెసిషన్ తీసుకోలేకపోయాడు. అప్పుడు ఏం జరిగింది? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని భగవద్గీత 2వ అధ్యాయం 7వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో అన్నాడు. స్వామి, నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. యుద్ధం చేయడం నా ధర్మం, ఇది నా రైట్, కానీ అది రైటో కాదు అర్థం కావట్లేదు. రైట్ అంటే హక్కు, రెండో రైట్ అంటే కరెక్టా కాదు అర్థం కావట్లేదు అనమాట. యుద్ధం చేయడం నా యొక్క ధర్మం, క్షత్రియ ధర్మం. నా యొక్క రాజ్యాన్ని వీళ్ళు కబళించేశారు, ఆక్రమించేసుకున్నారు, మాయాజూతంలో ఓడించి మమ్మల్ని బయటికి పంపించేసి రాజ్యం ఆక్రమించేశారు. మళ్ళీ ఆ రాజ్యాన్ని నా యొక్క క్షత్రియ తేజస్సుతో వెనక్కి తీసుకురావడం నా ధర్మం. కానీ నా బంధువులు అయిపోయారు కాబట్టి నేను యుద్ధం చేయలేకపోతున్నాను, ఆ సందిగ్ధావస్థలో ఉన్నాను. ధర్మ సమ్మూఢచేత అన్నాడు. నా ధర్మం ఏమిటో, నా ధర్మాన్ని నిర్వహించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నిన్ను సలహా అడుగుతున్నాను. దీని ద్వారా, ఈ శ్లోకం ద్వారా భగవద్గీత మనకిచ్చే సందేశం ఏమిటంటే, మీరు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలో మీకు తెలియనప్పుడు ఏం చేయాలి? కృష్ణుడిని అడగాలి. సరే, కృష్ణుడిని నేను ఎలా కాంటాక్ట్ చేస్తాను, నా ఫోన్ నెంబర్ లేదన్నారనుకోండి, కృష్ణుడి యొక్క ప్రతినిధులు ఉంటారు, ఆయన యొక్క భక్తులు ఉంటారు. ఆయన యొక్క బోధనల్ని, ఆయన యొక్క టీచింగ్స్ని, ఆయన యొక్క భగవద్గీతని చక్కగా అర్థం చేసుకుని జీవితంలో పాటించేటటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. వారిని అడగండి, వారిని కన్సల్ట్ చేయండి. వారి నుంచి వచ్చేటటువంటి సలహా సాక్షాత్తు భగవంతుడి నుంచి వస్తున్నట్టు. అంటే వారు భగవంతుడని కాదు, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి బోధనల్ని అర్థం చేసుకుని మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పారు, మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి వారిచ్చేటటువంటి గైడెన్స్ మీకు ఇంపార్టెంట్. అది భగవద్గీత చెప్తుంది మనకి. గురూజీ, మనం లైఫ్లో మన లైఫ్ పర్పస్ మనకు తెలియట్లేదు అన్నప్పుడు అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? పర్పస్ ఏమిటో తెలియట్లేదు, తెలుసుకోవాలి అంటే ఆ పర్పస్ ఏమిటో ఎక్కడ రాశారో, ఎక్కడ చెప్పారో ఆ సోర్స్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది భగవంతుడు. విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో నుంచి ఒక కమలం ఉద్భవిస్తే ఆ కమలం మీద బ్రహ్మదేవుడు ఉదయించాడు, జన్మించాడు. ఆ కమలం యొక్క ఈ కాండంలో 14 లోకాలు ఉన్నాయండి.
అంటే సృష్టి మొత్తం విష్ణువు యొక్క గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభిలోంచి బయటకు వచ్చింది. అలా సృష్టి కార్యాన్ని నిర్వహించినటువంటి, సృష్టికర్తని నియమించినటువంటి ఆ విష్ణువు నుంచే వేదాలు కూడా వచ్చాయి. విష్ణుమూర్తి కేవలం ఈ 14 లోకాలని సృష్టించడం మాత్రమే కాదు, ఆ సృష్టిలో జీవరాశుల్ని నింపినటువంటి బ్రహ్మని కూడా సృష్టించాడు. ఆ బ్రహ్మకి వేద విద్యని బోధించాడు. తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సూరయ. అంటే ఆదికవి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క మనసులో ఈ భగవద్గీత, ఈ భాగవతం, తర్వాత వేదాలు, వాటన్నింటినీ, వాటి యొక్క విద్యని బ్రహ్మదేవుడి యొక్క మనసులోకి, హృదయంలోకి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి భగవంతుడు, కృష్ణుడు, మన విష్ణువు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వేదాలని, పురాణాలని, శాస్త్రాలని మనం అధ్యయనం చేస్తే అప్పుడు మనకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అర్థమవుతుంది. కన్సల్ట్ చేయాలి, శాస్త్రాన్ని చదవాలి. ఒక మాటలో ఆన్సర్. మన ఈ భౌతిక ప్రపంచంలో మన మనసు ఒకటి చెప్తుంటుంది, కానీ బయట పరిస్థితులు బట్టి మనం ఇంకొకటి చేయాల్సి వస్తుంది. కరెక్ట్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి గురుజీ? అంటే మనం ఏది చేయాలి? మనసు చెప్పింది చేయాలా, లేకపోతే మన పరిస్థితులకు అనుగుణంగా మనం ఉండాలా? మనసు ఏం చెప్తుంది, పరిస్థితులు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఈ రెండింటికి ధర్మానికి ఎంత అలైన్మెంట్ ఉంది? మన మనసు చెప్పేదంతా ధర్మం కాదు కదా. మనసులో ఏవేవో కోరికలు వస్తూ ఉంటాయి, అవన్నీ ధర్మం కాదు కదా. ఏవేవో ఆలోచనలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ వస్తూ ఉంటాయి, అదంతా ధర్మం కాదు కదా. అలాగే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని చేయాల్సి వస్తుంది. ఎవరు ఇది చేయమంటారు, ఎవరు అది చేయమంటారు. అంటే పరిస్థితి మీ చేతిలో లేదనుకోండి, ఇంకేం చేస్తారు? సరెండర్. కానీ ఆ పరిస్థితులు అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీకు వేరే చాయిస్ ఉందనుకోండి, ధర్మాన్ని ఆచరించే చాయిస్ ఉందనుకోండి, ధర్మాన్ని ఆచరించాల్సిందే. మనసు చెప్పిన ప్రతి మాట నమ్మకండి. మనసు ఒక చిన్న పిల్లవాడిలా, ఒక అమాయక బాలుడిలా రెస్ట్లెస్గా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. మరి మనసు చెప్పింది చేయకపోతే మనం ఎలా సంతోషంగా ఉంటాం? చెప్తాను. ఇప్పుడు ఇక్కడే మీకు మనసుకి బుద్ధికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియాలండి. మీరు మనసు మనసు అంటున్నారు, కరెక్ట్, బాగానే ఉంది. కానీ మనసుతో పాటు బుద్ధి కూడా ఉంది. మనసు మన దగ్గర మనది ఈ భౌతిక శరీరం, స్థూల శరీరంలో మనకి కనిపించే అవయవాలు ఉంటాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవి అంతా. కానీ కనిపించినటువంటి ఇంకొక శరీరం ఉంది లోపల, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇది స్థూల శరీరం, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో 3 భాగాలు: మనస్సు, బుద్ధి, అహంకారం. మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎంబీఏ, మనసు, బుద్ధి, అహంకారం. అవునా? ఈ మనసులో ఏముంటుంది? మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీరు నన్ను ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చారు, నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒక నిమిషం. ఇప్పుడు కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి. మనసు ఏం చేస్తుంది? మనసు యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆలోచించడం. కరెక్ట్. ఏదైనా మన ఇష్టమైన పని చేయమని చెప్తూ ఉంటుంది. ఓకే. ఒక సినిమా ఇష్టాలు, యాక్చువల్ గా మనకు ఒక ఎగ్జామ్ ఉంది అనుకోండి, కానీ మనకి సినిమా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. లేదు, కోరికలు, బేసికల్లీ ఇష్టాలు, కోరికలు, భావనలు, ఫీలింగ్స్, థాట్స్. ఇంకా మనసులో ఇంకేమీ ఉంటాయి? ఎక్స్పెక్టేషన్స్, అంచనాలు, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ద్వేషం, ఈర్ష్య, పగ, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మైండ్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, అటాచ్మెంట్స్, డిజైర్స్. ఇది మనసు. కాకపోతే సరే, నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ మీకు. బుద్ధి ఏం చేస్తుందండి? ఇప్పుడు మనసులో ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్, డిజైర్స్ ఉంటే బుద్ధి ఏం చేస్తుంది చెప్పండి? ప్యూరిఫై చేస్తుంది. అది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్టే చెప్పారు. అందుకే మనసు చెప్పింది చేయకూడదండి. ఆ మనసుకి గైడ్ చేయాల్సింది బుద్ధి. మీరు అన్నట్టు మనసులో కోరిక ఉంది, ఆ కోరిక సరైనదా కాదా అనేది బుద్ధి చెప్పాలి, వివేకం చెప్పాలి. అలాగే మనసులో ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ పాజిటివ్ థాటా, నెగిటివ్ థాటా, అది బుద్ధికి తెలుస్తుంది, మనసుకు తెలియదు. మీకు జలుబు చేస్తుంది అప్పుడప్పుడు, మీకు ఐస్ క్రీమ్ తినడం ఇష్టమేనా? జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు, అనిపిస్తుందా? అంటే మనసుకు అనిపిస్తుంది. కానీ బుద్ధి ఏం చెప్పాలి? ఇప్పుడు నీకు జలుబు చేసింది, ఐస్ క్రీమ్ తినకూడదని బుద్ధి చెప్పాలి. మనసులో ఐస్ క్రీమ్ తినాలని కోరిక ఉంటుంది, కానీ జలుబు ఉంది కాబట్టి డాక్టర్ చెప్పాడు తినకూడదని, కాబట్టి బుద్ధి మనసుకు చెప్తుంది, అమ్మా మనసా కొంచెం కంట్రోల్ చేసుకో నీ యొక్క కోరికల్ని, 2 రోజులు ఆగితే జలుబు తగ్గుతుంది, అప్పుడు తినవచ్చు ఐస్ క్రీమ్ అని చెప్తుంది. అంటే మనసులో కోరిక ఉంటుంది, ఆ బుద్ధి ఆ కోరికను రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అందుకే మనసు చెప్పింది చేయకండి, బుద్ధి చెప్పింది చేయండి. కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటారు,
అవునా? బుద్ధి సరిగ్గా పొదునుగా లేదనుకోండి, ఆ బుద్ధి మనసుని సరిగ్గా గైడ్ చేయలేదు. ఉమ్, మనసుకి గైడెన్స్ బుద్ధి నుంచి వస్తుంది, కానీ బుద్ధే సరిగ్గా లేకపోతే మనసుకి ఏం గైడెన్స్ వస్తుంది చెప్పండి? ఆ బుద్ధికి సబార్డినేట్ అయిపోయి ఆ మనసు చెప్పింది మనసుని ఫాలో అవుద్ది బుద్ధి. బుద్ధిని మనసు ఫాలో అవ్వాలి కానీ మనసుని బుద్ధి ఫాలో అవ్వకూడదండి. అవునా? బుద్ధి మనసుని కంట్రోల్ చేయాలి. కానీ మరి ఈ బుద్ధి వ్యత్యాసం మనకు ఎలా తెలుస్తుంది గురుజీ? ఆ, బుద్ధి కరెక్ట్ చెప్తుందా, మనసు కరెక్ట్ గా చెప్తుందా అని మనకి అది ఎలా లోపల డైనమిక్ గా ఆటోమేటిక్ అయిపోతూ ఉంటుంది. తెలుస్తుంది? కానీ బుద్ధికి పొదును పెట్టాలి అంటే మనం శాస్త్రాలు చదవాలి. బుద్ధిమంతుల నుంచి మన యొక్క బుద్ధిని పెంపొందించుకోవాలి. బుద్ధిమంతులు, శాస్త్రాన్ని చక్కగా చదివిన వాళ్ళు, సత్సాంగత్యం అంటారు. కరెక్ట్ చెప్పారు మీ మాట. సత్సాంగత్యంలో మనం చేస్తే వాళ్ళతో సత్సాంగత్యం తీసుకుంటే అప్పుడు వారి ద్వారా మన బుద్ధి కాస్త వికసిస్తుంది, మన బుద్ధికి పొదును పడుతుంది. మన శాస్త్రాలు చదవడం ద్వారా, బాగా అనుభవజ్ఞులు, భక్తులు, వైష్ణవులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం ద్వారా మన బుద్ధి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అలా స్ట్రెంగ్థెన్ ఇంటెలిజెన్స్తో మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటాం. అందుకే మనసు చెప్పి నా మనసులో ఇది కరిగింది, నా మనసు నేను నొప్పించలేను, నా మనసుకు ఏం జరిగితే అదే, మా మనసులో ఏ ఆలోచన వస్తే అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఏదో సొసైటీ చెప్పింది కదా అని పరిస్థితుల ప్రభావం నేను ఏది పడితే చేయలేను, ఇదంతా ఇది కొత్త రకంలో యాటిట్యూడ్ అంటారు దీన్ని. అవునా? మనం కొంచెం తెలివిగా మెలుసుకోవాలి, మెలగాలి. మనసు చెప్పిందంతా చేసేస్తే తప్పు అవుతుంది. మనసుని బుద్ధి డైరెక్ట్ చేయాలి. ఆ బుద్ధికి శాస్త్రాలు, గొప్ప గొప్ప వ్యక్తులు, ఋషులు, మునులు, టీచర్స్ వాళ్ళు పొదును పెట్టాలి. అలా పొదును పెట్టినటువంటి బుద్ధి గైడ్ చేసే మనసు యొక్క ఇష్టాన్ని మీరు అంగీకరించండి. రైట్ గురుజీ. లైఫ్లో కొన్ని సెట్ బ్యాక్స్ మనకి రిపీటెడ్గా వస్తున్నాయి అనుకోండి, అది దేవుడి ప్లాన్ అనుకోవచ్చా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క మనస్తత్వానికి ప్రతిస్పందిస్తాడు. నేను ఎన్ని చేసినా కూడా నాకు సక్సెస్ రావట్లేదు, దేవుడికి నా మీద దయలేదంటారు. సక్సెస్ వచ్చిందనుకోండి, నేను చాలా కష్టపడ్డానంటారు. అంటే సక్సెస్ వస్తే క్రెడిట్ నాదే, ఫెయిల్ అయితే బ్లేమ్ కృష్ణుడిదా. అంటే అక్కడే అండర్స్టాండింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. క్రెడిట్ నాకు కావాలి, బ్లేమ్ షిఫ్ట్ చేస్తాను నేను కృష్ణుడికి. అంటే మీరు సరిగ్గా పాటుపడితే, మీరు సరిగ్గా మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తే, ధర్మాన్ని ఆచరిస్తే, క్రమశిక్షణతో మెలిగితే, ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా, దానికి రెసిప్రోకేషన్గా భగవంతుడు మీకు సక్సెస్ను, ఫెయిల్యూర్ను ఏదో ఇస్తాడనమాట. ఇప్పుడు రిపీటెడ్గా మీకు సెట్ బ్యాక్స్ వస్తున్నాయి, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అన్నారనుకోండి, ఇప్పుడు దాంట్లో కొంచెం లాజికల్గా ఆలోచిస్తే, సెట్ బ్యాక్స్ వస్తున్నాయి అంటే నేను ఎంత కష్టపడినా కూడా నాకు సక్సెస్ రాలేదంటే నేను వేరే మార్గాన్ని ఎన్నుకోవాలి. అది చిన్న లాజికల్గా ఆలోచించాలి, ఇక్కడ ఎమోషనల్ అయిపోకూడదు. ఒకసారి ప్రయత్నించాను, ఫెయిల్ అయ్యాను, సరే 2 సార్లు చేశాను, 10 సార్లు చేశాను, 10 సార్లు కూడా ఫెయిల్ అయిపోతే ఇంక 11 సార్లు చేయడం ఎందుకు, ఇంకేమైనా ఆప్షన్ ఏదైనా చూసుకుందాం. ఆ మాత్రం వివేకం ఉండి మీరు ఆప్షన్ తీసుకోవాలి. మరి అక్కడ ఎమోషనల్గా ఉండి అక్కడ స్టక్ అయిపోకూడదు. పైగా అక్కడేమో దేవుడికి దయలేదు అని అనవసరంగా ఆయన నిందించకూడదు అనమాట. మనం ఏం డిజర్వ్ చేసుకుంటున్నామో, మనం దేనికి అర్హులమో దాన్ని మనకి ఆయన ఖచ్చితంగా అందిస్తాడు. గురుజీ, జీవితంలో మనం కొన్ని కోల్పోతుంటాం. ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు, సంథింగ్ ఇంకా మనకి నచ్చిన వాళ్ళు దూరం అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అన్నీ కోల్పోతున్నాం అని అంటే అర్థం ఏంటి, ఎలా తీసుకోవాలి దాన్ని మనం? ఇప్పుడు ఏది మీతో ఉండదండి. అది రిలేషన్షిప్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అసలు మన శరీరమే మనతో ఉండదు. ఏదో ఒకరు శరీరాన్ని కూడా కోల్పోవాలి కదా. కొంతమంది వివేకాన్ని, బుద్ధిని కూడా కోల్పోతారు. ఇప్పుడు కొంచెం వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి ఏమిటంటే గుర్తుండదు, మెమరీస్ కూడా పోతాయి. కేవలం వేరే వ్యక్తులు పోవడం కాదండి, వాళ్ళ యొక్క మెమరీసే పోతాయి. వాళ్ళు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అది గుర్తుండదు వాళ్ళకి. సరైనటువంటి విచక్షణతో పని చేయలేరనమాట. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది, శరీరం శిథిలం అయిపోతుంది అనమాట. వారి తప్పని కాదు అక్కడ విషయం. ఇప్పుడు మన దగ్గర ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది. కొన్ని వెళ్ళిపోతున్నాయి, కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, కొన్ని అవకాశాలు వెళ్ళిపోతున్నాయి అంటే అది మనం రిటైన్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదంటే ఏం చేస్తాం, సరెండర్ టు ద సిచ్యువేషన్. వెన్ ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ యువర్ కంట్రోల్, సరెండర్ టు ద సిచ్యువేషన్. ఎమోషనల్ అవ్వకుండా ఆ సిచ్యువేషన్లో నేను ఏం బెస్ట్గా చేయగలను అని మీరు ఆలోచించుకోవాలి. అంటే నిరుత్సాహపడకూడదండి, అనవసరంగా డిసప్పాయింట్ అవ్వకండి. ఇప్పుడు మనకి సెట్ బ్యాక్స్ వస్తున్నా కూడా
ఏది సరిగ్గా జరగట్లేదు, ఏం చేసినా కూడా ఫెయిల్ అయిపోతుంది అంటే బాధ కలుగుతుంది ఖచ్చితంగా. కానీ ఆ బాధ ద్వారా, ఆ అనుభవం ద్వారా భగవంతుడు మీకు ఏం పాఠాన్ని నేర్పదలుచుకున్నాడో మీరు కాస్త వివేకం వాడితే మీకు తెలుస్తుంది. అందుకే ప్రతినిత్యం మనం శాస్త్రాలు చదివి విని మన మనసుకి, మన యొక్క బుద్ధికి పొదును పెట్టుకోవాలి. అప్పుడు జీవితంలో జరిగే ఒడిదుడుకుల్ని మనం సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయగలుగుతాం, సరిగ్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. మేబీ ఇందుకేనా గురూజీ సనాతన ధర్మంలో ఇవి చదవండి అని రిపీటెడ్గా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా కష్టాలు అజ్ఞానం వల్ల వస్తాయండి. అజ్ఞానానికి విరుగుడు ఏమిటి? జ్ఞానం. ఆ జ్ఞానం అంతా శాస్త్రాల్లో ఉంది. ఆ శాస్త్రాల్ని పూర్తిగా పక్కన పెట్టి ఎటువంటి జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని సంపాదించుకోకుండా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటే కష్టాలు తప్ప ఇంకేం వస్తాయి చెప్పండి? కష్టాలు వస్తాయి కరెక్టే, దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి కొన్ని మార్గాలు ఉంటాయి. కొన్ని చేయలేము మనం, అది మానవాతీతం. కానీ కొన్ని మనం అడ్రస్ చేయగలుగుతాం. కానీ అడ్రస్ చేయడానికి కావలసినటువంటి ఒక జ్ఞానం మనకు ఉండాలి కదా. మీ ఫోన్ పని చేయలేదు మీకు సరిగ్గా, అంటే యాప్ సరిగ్గా ఇన్స్టాల్ అది అవ్వలేదు అంటే ఫోన్ మీ చేతిలో ఉంది, ఆ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేయగలుగుతాం. కానీ ఎలా చేయాలో మీకు ఆ పరిజ్ఞానం లేదనుకోండి, ఏం చేయలేరు. ఎంత పెద్ద హై అండ్ ఫోన్ ఉన్నా కూడా, ₹1,00,000 ₹10,00,000 ఫోన్ ఉన్నా కూడా మీరు దాన్ని ఆపరేట్ చేయలేరు. ఎందుకంటే ఆపరేట్ చేసే జ్ఞానం మనకు లేదు కాబట్టి. అలాగే జీవితం కూడా ఒక పరికరం లాంటిది అనమాట, ఒక వస్తువు లాంటిది ఒక రకంగా చూస్తే. జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దాన్ని, ఆ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని, కష్టాలని సరిగ్గా ఎదుర్కోవాలి అంటే, సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే, సరిగ్గా హ్యాండిల్ చేయాలంటే కాస్త నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ శాస్త్రాల నుంచి వస్తుంది. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. కృష్ణుడు భగవద్గీత 16వ అధ్యాయంలో చెప్పాడు. యః శాస్త్ర విధిం ఉత్సృజ్య అంటే శాస్త్రాలు మనకి చెప్పినటువంటి ఆ విధుల్ని, ఆ యొక్క బోధనల్ని మనం విస్మరించామనుకోండి, విసృజ్య అంటే విడిచిపెట్టామనుకోండి, వర్తతే కామకారతః విచ్చలవిడిగా మనకి ఏమనిపిస్తే చేస్తున్నాం అనుకోండి, శాస్త్రాలను ఉల్లంఘించి, నస సిద్ధిమవాప్నోతి ఎటువంటి సిద్ధి లేదు, నా సుఖం ఎటువంటి సుఖం లేదు, నా పరాంగతిం ఎటువంటి పరాగతి కూడా మనకు లభించదు. అందుకే శాస్త్రాల్ని అనుసరిస్తూ మనం చెయ్యాలి. ఏ కార్యమైనా, ఏది కార్యం ఏది అకార్యం మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయండి. జనరల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవుతున్నాము అని మనకి ఎలా తెలుస్తుంది? కొన్ని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ ఉంటాయండి. అంటే గురించి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే మనల్ని మనం విశ్లేషించుకోవాలి, ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే మార్కులు వేసుకోవాలి. దాన్ని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటారు. నేను ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందుతున్నానా లేదా అని మీకు మీరే తెలుసుకోవాలి అంటే కాస్త సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఏమిటా సెల్ఫ్ ఎవాల్యుయేషన్? పారామీటర్స్ ఏమిటి, ఎక్కడ నేను మార్కులు వేసుకోవాలి, నాలో ఉన్నటువంటి ఈ కామం ఎంత తగ్గుతుంది, ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, అదొకటి చూసుకోవాలి. కాబట్టి కోరికలు, అనవసరమైనటువంటి కోరికలు, ఇది కావాలి అది కావాలి, అలా నేను ఈ భౌతిక సుఖాల కోసం మరీ ప్రాకులాడుతున్నానా, ఈ భౌతిక కోరికలు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయా, అదొకటి మనం అంచనా వేసుకోవాలి. అంటే ఈ భౌతిక ప్రపంచం మీద నేను ఎంత ఆసక్తితో ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఆసక్తి ఉందో వైకుంఠానికి వెళ్ళలేనండి, భగవంతుని చేరుకోలేనండి. అదే జీవితం యొక్క పరమార్థం. శాస్త్రాలు చెప్పినట్టు మన జీవిత పరమార్థం ఏమిటంటే భగవంతుని చేరుకోవడం, ఈ భౌతిక భవబంధాల్లో కొట్టుమిట్టాడడం కాదు. అవునా? ఈ భౌతిక ప్రపంచం మీద నాకు ఎంత కోరిక ఉంది, ఎంత కామం ఉంది, ఎంత ఆసక్తి ఉంది, అదొకటి చూసుకోండి, ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఐ హ్యావ్ లాంగ్ వే టు గో. రెండవది, నేను ఏ పరిస్థితుల్లోనైనా కేవలం నా మనసు చెప్పినటువంటి ఆ బాటలో నడుస్తున్నానా, లేదంటే ధర్మం చెప్పినట్టు ఆచరిస్తున్నానా, ధర్మాన్ని ఆచరిస్తున్నానా, నా యొక్క చంచలమైనటువంటి మనోభావాలను ఆచరిస్తున్నానా. మనసు చంచలమైనది, ఆ మనసు సరిగ్గా బుద్ధి ద్వారా ఆ మనసు గైడెన్స్ రాకపోతే మనసులో ఏ కోరిక పడితే ఆ కోరిక వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కేవలం నా మనసుని ఆచరిస్తున్నానా, లేదంటే నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను తెలుసుకోవాలి. అవునా? సో ధర్మాన్ని ఆచరించాలి, విలువల్ని, వాల్యూస్, వర్చ్యూస్, మోరల్స్, ప్రిన్సిపల్స్, ఎథిక్స్, దాని ప్రకారం నడుచుకుంటున్నానా, కేవలం నా మనసులో ఏదనిపిస్తే చేసేస్తున్నాను, అదొకటి చూసుకోవాలి.
మూడవది ఏమిటంటే మనకి కొంతమంది స్నేహితులు కావాలండి. స్నేహితులంటే ఆధ్యాత్మిక జీవనంలో రుచి ఉన్నటువంటి స్నేహితులు కావాలి. స్నేహితులంటే మీరు తెలంగాణ, మేము తెలంగాణ, మీరు ఆంధ్ర, మేము ఆంధ్ర, నీకు నీకు దుంపల కూర ఇష్టం, నాకు దుంపల కూర ఇష్టం, అది కాదు స్నేహితులు అంటే. ఇద్దరం కలిసి ఒకే కాలేజీ చదువుకున్నాం. నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు ఎవరంటే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేవాళ్ళు, మనకి ఆధ్యాత్మిక జీవనంలో ఒక విలువలు ఉన్నటువంటి జీవనంలో మనకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు, అలా జీవించాలి అని మనకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు అండి మన నిజమైనటువంటి బంధువులు. వాళ్ళు మనకు రక్త సంబంధికులు కావాల్సిన అవసరం లేదు. అటువంటి బంధువులు, అటువంటి మిత్రులు మనకు ఉండాలి. ఆ మిత్రులకి మీరు మీ పేపర్ ఇవ్వండి, ఎవాల్యుయేట్ చేయను, నాకు మార్కులు వేయి. ఒకటి మీకు మీరు మార్కులు వేసుకోండి, 2 వాళ్ళని కూడా మార్కులు వేయమని చెప్పండి. అంటే కొంచెం గురువులు ఉండాలి. ఆధ్యాత్మిక జీవనంలో కొంచెం పెద్దవాళ్ళ నుంచి మార్గదర్శకత్వం వస్తుంది, అలాగే ఫ్రెండ్స్ నుంచి కూడా వస్తుంది. బేసికల్లీ డివోటీ ఫ్రెండ్స్, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ చేయాలి మీరు. అలాగే స్పిరిచువల్ గైడెన్స్ తీసుకోవాలి, అలాగే స్పిరిచువల్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గురూజీ, భగవద్గీత ప్రకారం ఇప్పుడు జరిగే కొన్ని యూత్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి, యూత్ అనే కాదు నార్మల్గా ఏ వయసు వారైనా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి భగవద్గీత ప్రకారం ఒక సొల్యూషన్, స్ట్రెస్ శ్లోకం చెప్తాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. దీని అర్థం ఏమిటంటే భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. కర్మణ్యేవ అధికారస్తే, మీ యొక్క కర్మల్ని అంటే మీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహించవలసినటువంటి బాధ్యత మీకుంది. మా ఫలేషు కదాచన, కానీ దాని ఫలితాల మీద మీకు హక్కు లేదు, ఫలితాల మీద మీకు ఒక కంట్రోల్ లేదు, ఫలితాలు మీ చేతుల్లో లేవు. ఎగ్జామ్ రాసే బాధ్యత మీకుంది, ఎగ్జామ్ రిజల్ట్స్ మీ చేతుల్లో లేవు. చాలా వరకు స్ట్రెస్ ఎందుకు వస్తుందో తెలుసా? యూత్కైనా ఎవరికైనా కూడా ఎక్స్పెక్టేషన్స్ వల్ల వస్తుంది స్ట్రెస్. ఈ పని చేశాను, నాకు ఇటువంటి రిజల్టే కావాలి అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకొక రకమైన స్ట్రెస్. అది స్ట్రెస్ కాదు, డిస్ట్రెస్. అవునా? ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలంటే ఎక్స్పెక్టేషన్స్ని రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరి నుంచో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారా చేయరా, చేస్తే ఎంత చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, చేస్తారా చేయరా, అదొక స్ట్రెస్ అన్నమాట. ఈ మధ్యలో జనాలు మెసేజ్ పంపిస్తారు వాట్సాప్లో, అవతల వాళ్ళు చూసారా లేదా, ఈ సింగిల్ టిక్ డబుల్ టిక్ ఎప్పుడు అవుతుంది, ఈ డబుల్ టిక్ బ్లూ టిక్ ఎప్పుడు అవుతుంది, ఆ బ్లూ టిక్ 5 నిమిషాలు ఇంకా రిప్లై ఇవ్వలేదంటే వీడు. స్ట్రెస్ అండి ఇదంతా. ఎక్స్పెక్టేషన్ అంటే స్ట్రెస్. ఆ ఎక్స్పెక్టేషన్స్ మన నుంచి మనకే ఉంటాయి, ఎదుటి వారి నుంచి కూడా ఉంటాయి ఎక్స్పెక్టేషన్. నేను టార్గెట్ పెట్టుకోకూడదని చెప్పట్లేదు, గోల్ పెట్టుకోకూడదని చెప్పట్లేదు. మీకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్య సాధన కోసం మీరు కృషి చేయాలి. కానీ మీరు కృషి చేశారు, మీ వంతు ప్రయత్నం మీరు చేశారు, ఫలితం మీ చేతిలో లేదు, అది అర్థం చేసుకోండి. అంటే గోల్ సెట్టింగ్ బాగానే ఉంది, టార్గెట్ బాగానే ఉంది, కానీ నాకు ఇలాగే ఫలితం కావాలని మీరు ఎప్పుడైతే అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో దానివల్ల మీకు స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఫియర్ వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఫియర్ అంటే భయం. కృష్ణుడు భగవద్గీతలో భయం గురించి ఏం చెప్పాడంటే వీతరాగ భయ క్రోధా. చాలామంది మహాభక్తులు ఉన్నారండి, వాళ్ళు రాగ అంటే అటాచ్మెంట్ని విడిచిపెట్టారు, భయాన్ని ఫియర్ని విడిచిపెట్టారు, క్రోధ యాంగర్ విడిచిపెట్టారు. ఎలా విడిచిపెట్టగలిగారండి? మన్మయా మాముపాశ్రితా, కృష్ణుని ఆశ్రయించడం వల్ల వారికి భయం లేదు, వారికి అటాచ్మెంట్ లేదు, వారికి క్రోధం లేదు. మీరు భయం నుంచి బయటపడాలంటే భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. మీరు అలా బయటికి వెళ్తున్నారండి, ఏదో చీకటి ఉంది, లేదా ఇంకేదో ఒక స్ట్రీట్ లైట్ పోయింది, ఎవరు మీ పక్కన లేరు, భయం వేస్తుంది కదా. కానీ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్
మీకు మీ మీద ఎంతో ప్రేమ ఉంది, ప్లస్ మీకు సంరక్షకుడు, ప్లస్ చుట్టుపక్కల అందరూ వాతావరణం తెలిసినవాడు, ఆ లొకాలిటీ పూర్తిగా తెలిసినవాడు, అక్కడ పలుకుబడి ఉన్నవాడు మీ పక్కన ఉన్నాడు అనుకోండి, మీరు అక్కడ కరెంటు పోయినా మీకు భయం ఉండదు, ఏం జరిగినా భయం ఉండదు అనమాట, ఉన్నాడు కదా పక్కన చూసుకోవడానికి అని. అలాగే భగవంతుడి పట్ల మనకు భక్తి ఉందనుకోండి, అందరినీ సంరక్షించే, అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఆ భగవంతుడి పట్ల మీకు భక్తి ఉందనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భక్తి ఉంటే భయం ఉండదు, భక్తి లేకపోతే భయం ఉంటుంది. యాంగ్జైటీ. ఇప్పుడు యాంగ్జైటీ ఫీర్ రెండు ఒక రకమే. యాంగ్జైటీ అంటే అనవసరంగా మనం ఆదుర్ద పడడం అనమాట. యాంగ్జైటీ అంటే నా కోరిక తీరుతుందా లేదా అన్నటువంటి ఒక, అది స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. మనం ఆన్సర్ చేసినట్టే అనుకోండి. సక్సెస్ ఇది కూడా భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తాడు. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వ, మీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూడండి. లాభ అలాభ, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమానంగా చూడండి. జయాజయౌ, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా. జయ అంటే సక్సెస్, అజయ అంటే పరాజయం, ఫెయిల్యూర్. అది సుఖమైనా దుఃఖమైనా, లాభమైనా నష్టమైనా, జయమైనా పరాజయమైనా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వాటిని సమానంగా చూడాలి. ఎందుకు సమానంగా చూడాలంటే ఆపోజిట్ కదా అది. సుఖానికి ఆపోజిట్ దుఃఖం, సక్సెస్కి ఆపోజిట్ ఫెయిల్యూర్. సమానం అంటారేంటి, కృష్ణుడు ఏంటి ఎలా అంటాడు అని మీకు అనిపించవచ్చు. సింపుల్ లాజిక్. అది మీరు రైల్వే కంపార్ట్మెంట్లో రైల్వే ఏదైనా ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకోండి, ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు, మీ ఫ్రెండు స్లీపర్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు, ఇంకొక ఫ్రెండు జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు. మీరు ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చున్నారు కదా, తొందరగా వెళ్తారా? స్టేషన్ తొందరగా చేరుకుంటారా? అందరూ ముగ్గురు ఒకే టైంకి చేరుకుంటారు కదా. మీ ప్రయాణంలో కాస్త సౌకర్యం లభిస్తుంది, కానీ అల్టిమేట్గా మీరు ఒకే దగ్గరికి వెళ్తారన్నమాట, ఒకే టైంకి వెళ్తారు. ఏసీ కంపార్ట్మెంట్లో ఉంటే 2 గంటల జర్నీ, స్లీపర్ కంపార్ట్మెంట్లో ఉంటే 10 గంటల జర్నీ, అలా కాదు కదా, అందరూ ఒకే ట్రైన్లో ఉన్నారు. అలాగే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, హ్యాపీనెస్ అయినా డిస్ట్రెస్ అయినా అంతా తాత్కాలికమేనండి. ఆ రకంగా ఈక్వల్. అంటే మీ ఏసీ కంపార్ట్మెంట్లో కొంచెం సుఖం ఉండొచ్చు, స్లీపర్ కంపార్ట్మెంట్లో కాస్త దుఃఖం ఉండొచ్చు, సుఖమైన దుఃఖమైనా చేరుకునేది సమయం ఒకటే కదా. అలాగే అంటే మనం సుఖాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ సుఖం కూడా తాత్కాలికమని తెలుసుకోండి. నేను ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నాను కదా అని చెప్పి తొందరగా చేరుకోలేరు కదా. అలాగే నాకు భౌతిక సుఖాలు ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఆ సుఖాలు మీకు ఎల్లప్పుడూ ఉండవు. అది సుఖమైనా దుఃఖమైనా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మీరు సమానంగా చూడడం నేర్చుకోండి. ఎందుకంటే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్తో పాటు హ్యాపీనెస్ రావడం మంచిది, కానీ సక్సెస్తో పాటు గర్వం వస్తుంది, కొంతమందికి ప్రైడ్ వస్తుంది, అహంకారం వస్తుంది. వారిలా సక్సెస్ కాని వాళ్ళ మీద చిన్న చూపు చూస్తారు. వారు సక్సెస్ అయ్యారని కదా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. కొంచెం యాటిట్యూడ్తో, అహంకారంతో మాట్లాడతారు, పబ్లిక్గా కూడా మాట్లాడేస్తారు. నేను చాలా గొప్పవాడిని, ఇది చేశాను అది చేశాను అంటారు. రేపు మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, అంతే మొహం చాటేస్తారు. అప్పుడు ఇన్ని గొప్పలు చెప్పాను, ఇప్పుడు ఎలా అయిపోయింది నాకని. అందుకని సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఓవర్ ఎక్సైట్ అవ్వకండి. సక్సెస్ వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్, యారగెన్స్, ప్రైడ్, యారగెన్స్ రాకూడదు. అలాగే ఫెయిల్యూర్ అయినంత మాత్రాన డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, డిమోటివేషన్ కూడా రాకూడదు. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రెండు తాత్కాలికమే. ఇవాళ ఫెయిల్ అయిన వాళ్ళు రేపు సక్సెస్ అవ్వచ్చు, ఇవాళ సక్సెస్ అయిన వాళ్ళు రేపు ఫెయిల్ అవ్వచ్చు. రెండు తాత్కాలికమే. లాస్ట్ అండ్ ఫైనల్, పీస్. మంచి ప్రశ్న. పీస్ గురించి మన భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్తాడంటే 5వ అధ్యాయం చివరిలో చెప్తాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారు, నేను తెలుగు పదాలు, సాంస్క్రిట్ పదాలు చెప్తున్నాను అనమాట. మీరు ఫియర్ అన్నారు, భయం మీద ఒక శ్లోకం చెప్పాను. అలాగే ఇందాకేమన్నారు, స్ట్రెస్ అన్నారు, స్ట్రెస్ అన్నారు, దానికి కర్మణ్యవాధికారిస్తే చెప్పాను. ఇంకోటి సక్సెస్, లాభాలాభో జయాజయో. ఇప్పుడు ఇది ఏమిటంటే పీస్, శాంతి. శాంతి మనకి ఎప్పుడు లభిస్తుందంటే 3 విషయాలు అర్థం చేసుకుంటే లభిస్తుంది. 3 విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఏమిటా 3 విషయాలు? 1 భోక్తారం యజ్ఞ తపసాం. శ్రీకృష్ణుడే మనం చేసే యజ్ఞాలకి, యాగాలకి, కార్యాలకి అన్నింటికీ భోక్త. ఆయనే సుప్రీం ఎంజాయర్. మీరు పని చేస్తారు, ఆ పని యొక్క ప్రతిఫలాన్ని సమర్పించవలసింది శ్రీకృష్ణుడికే. ఆయన ఎంజాయర్. తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మేము ఎంత కష్టపడినా మా పిల్లల కోసమే కదండి అంటూ ఉంటారు. అలాగే మనం ఎంత కష్టపడినా భగవంతుడి కోసం. సంసిద్ధిర్ హరితోషణం. ఆయన్ని సంతృప్తి పరచడం కోసం మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో మీ సంతృప్తి ఉంటుంది. మీ నిజమైన సంతృప్తి ఆయన్ని సంతృప్తి పరచడంలో ఉంటుంది. అదేమిటంటే నేను ఎన్ని పని చేశాను, పని అంత ఎంజాయ్మెంట్ అని అయిందా అంటే అర్థం చేసుకోండి. సింపుల్ లాజిక్. మీకు ఆకలేసింది అనుకోండి, కాళ్ళు చేతులు పూర్తిగా పీక్కుపోతున్నాయి, నీరసం వచ్చింది, సాంబార్ తీసుకొచ్చి చేతి మీద పోస్తారా? చపాతీ తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టుకుంటారా? నెత్తి మీద ఏమో చారు పోసుకుంటారా? అన్నం చెవిలో పెడతారా? గులాబ్ జామున్ ముక్కలో పెడతారా? అంటే శరీరంలో అవయవాలన్నీ నీరసించిపోతున్నాయి. అలాగని అవయవాలకి ఫీడ్ చేయరుగా. నోట్లో పెడితే కడుపులోకి పంపిస్తారు ఫుడ్ని. అప్పుడు కడుపుకి ఎప్పుడైతే ఫుడ్ పెట్టారో అవయవాలన్నింటికి శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఈ చేతిలో శక్తి రావాలి అంటే, ఈ కాళ్ళలో శక్తి రావాలంటే చేతికి ఫుడ్ పెట్టకూడదు, కాళ్ళకి ఫుడ్ పెట్టకూడదు, సాంబార్ నెత్తి మీద పోసుకోకూడదు, చపాతీలు చేతికి రుద్దుకోకూడదు, కడుపుకి పెట్టాలి. అలాగే మనం ఆనందంగా ఉండాలంటే మనం భగవంతుని సేవించాలి. ఆయనకి సేవ చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. అప్పుడు మానవ సేవ మాధవ సేవ కదా. మానవుడు మాధవుడు ఒకటి కాదమ్మా. మానవ సేవ మాధవ సేవ ఎలా అవుతుంది చెప్పండి? మాధవుడు మాధవుడే, మానవుడు మానవుడే. అయితే అది ఇక్కడ వాడకూడదు. అంటే మాధవుడికి సేవ చేస్తే మానవుడు ఆనందిస్తాడు. మాధవుడికి సేవ చేస్తే మానవుడు కూడా పోషణ వచ్చేస్తుంది. కానీ మానవుడిని మాధవుడిని ఈక్వేట్ చేయకండి. ఇద్దరు సమానం కాదు. ఆయన విభువు, మనం అణువు. హీఈస్ ఇన్ఫైనైట్, వీఆర్ ఇన్ఫైనైటిసిమల్. ఆయన స్వామి, మనం దాసులం. అంటే ఒకటంటారా? ఓకే, ఒకటి ఒక రకంగా అనొచ్చు. ఎందుకంటే ఆయన స్పిరిచువల్, మనం కూడా స్పిరిచువల్. ఆయనకి చావులేదు, మనకి చావులేదు. ఆయన సత్యజానంద స్వరూపుడు, మనం కూడా సత్యజానంద స్వరూపులమే. ఆ రకంగా చూస్తే దర్ ఇస్ అన్ ఈక్వాలిటీ. అంటే దర్ ఇస్ ఎ క్వాలిటేటివ్ ఈక్వాలిటీ, కానీ క్వాంటిటేటివ్ ఈక్వాలిటీ లేదండి. క్వాలిటేటివ్లీ వీఆర్ సిమిలర్ టు ద లార్డ్, బట్ క్వాంటిటేటివ్లీ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద లార్డ్. అంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడు, మనం సచ్చిదానంద స్వరూపుడమే. కాకపోతే ఆయన అనంతుడు, కానీ మనం చిన్నవాళ్ళు. పీస్లో థర్డ్ పార్ట్ మన మధ్యలో నేను ఇంటరప్ట్ చేశారు. సరే, పీస్లో మనం ఒకటే చెప్పాను నేను, భోక్తారం యజ్ఞ తపసాం. మనం ఏం పని చేసినా ఆయనే భోక్త. ఆయన్ని సంతృప్తి పరచడం కోసం చేయాలి. 2 సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి మహా ఈశ్వరుడు, అధినేత, సృష్టికర్త ఆయనే. అది అర్థం చేసుకోవాలి మనం. నేను ఏ పని చేసినా భగవంతుని సంతృప్తి పరచడం కోసం చేస్తున్నాను అని తెలుసుకోవాలి. 2 ఈ ప్రపంచం మొత్తానికి, ఈ లోకాలన్నింటికీ అధినేత ఆయనే అని తెలుసుకోవాలి. ఆఖరిగా ఏం తెలుసుకోవాలి తెలుసా? సుహృదం సర్వభూతానాం. ఆయన సుహృదుడు, ప్రతి ప్రాణికి శ్రేయోభిలాషి శ్రీకృష్ణుడే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతే. ఎవరైతే నన్ను ఈ 3 రకాలుగా అర్థం చేసుకుంటారో వారికి శాంతి లభిస్తుంది అని కృష్ణుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పాడు. శాంతి కావాలంటే భగవంతుని సుప్రీం ఎంజాయర్గా, ఆ కృష్ణుని సుప్రీం ప్రొపరేటర్గా, సుప్రీం వెల్ విషర్గా మీరు అర్థం చేసుకుంటే మీకు పీస్ వస్తుంది. పీసెస్ అయిపోరు. అది ఇది జరుగుతుంది కదా ఇంట్లో. ఈ ప్రపంచంలో ఏం జరిగినా, జీవితంలో ఏం జరిగినా కూడా పీసెస్ అయిపోతుంది. మనసు మొక్కలైపోతుంది. కానీ పీస్గా ఉండాలి అంటే, పీస్తో ఉండాలి అంటే, శాంతిగా ఉండాలంటే ఈ 3 విషయాలు అర్థం చేసుకోండి. ఫైనల్లీ ఒక్కటే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గురించి. ఇప్పుడు యూత్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలి అని అంటే ఎలా ఉండమని చెప్తారు? భగవద్గీత చదవండి. చాలా మాటలు చెప్పొచ్చు, ఒక మాట అన్నారు కాబట్టి. ఈ యుక్త వయసులో, యూత్లో మీకు ఒక లెర్నింగ్ టెండెన్సీ ఉంటుంది, లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎలాగో సైన్స్ అని, మ్యాథమెటిక్స్ అని, ఫిజిక్స్ అని చాలా చదువుతున్నారు, చాలా సబ్జెక్టులు చదువుతున్నారు. ఆ చదివే అలవాటు ఉంది కాబట్టి, చదివే శక్తి ఉంది కాబట్టి, నేర్చుకునే కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి ఒక వయసు ఉంది కాబట్టి, ఈ వయసులో మీరు భగవద్గీతను చక్కగా అధ్యయనం చేస్తే
మీ జీవితం మొత్తానికి కావలసినటువంటి గైడెన్స్ ఇందులో వస్తుంది. చాలా శాస్త్రాలు ఉన్నాయండి, కానీ భగవద్గీత ఫౌండేషనల్ స్క్రిప్చర్ ప్లస్ చిన్న గ్రంథం కూడా. మీరు రామాయణానికి వెళ్తే 24,000 శ్లోకాలు ఉంటాయి, ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతానికి వెళ్ళినా కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి, కానీ భగవద్గీతలో 700 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అది ఒక సెమిస్టర్లో ఒక బుక్ గానో లేదంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక బుక్ గానో తీసుకుని టీనేజర్స్ యూత్ ఉన్నారనుకోండి, ఒక సంవత్సరంలో చదివారనుకోండి దాన్ని. అంటే సంవత్సరంలో అర్థం చేసుకోవడం కాదండి, మీరు 100 ఏళ్ళైనా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, అంత నిగూఢమైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. కాకపోతే అట్లీస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది ఒకసారి చదివితే. అది చదివి ఆ భగవద్గీత మనకి చెప్పే పాఠాలని చక్కగా అర్థం చేసుకుని మీ యొక్క జీవితంలో కనుక మీరు అవలంబించగలిగితే అప్పుడు జీవితంలో కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వస్తారు, క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది, వివేకం బుద్ధికి పొదును దొరుకుతుంది అనమాట. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఎన్నో విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా డీటెయిల్గా చెప్పారు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం గురుజీ. హరే కృష్ణ.